So very good evening, everyone. Sir, రూల్ నెంబర్ 1. నేను చెప్పే క్లాస్ అందరికి వినపడాలంటే మీరు సైలెంట్గా ఉండాలి. ఓకేనా? వినండి. ఓకేనా? నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఒకవేళ కాన్సెప్ట్ వస్తే నా క్లాస్కి రావడం వేస్ట్. ముందు చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ క్లాస్ నేను ప్రొవైడ్ చేసేది రివిజన్ పర్పస్. ఓకేనా? రివిజన్ పర్పస్. మీకు అనిపిస్తారు మాకు రివిజన్ కావాలి కదా అని. ఓకే. ఇక నేనేం ఎలా చెప్తానంటే మీ దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయను నేను. నేనే చెప్తా మొత్తం. మీరు జస్ట్ వినాలి. మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది అనుకోండి, నిజంగా ఎవరికైతే అవసరం వాళ్ళకేం రాదు, భయం వేస్తుంది. అందరు చెప్తున్నారు నేను తప్ప అనుకుంటారు. ఓకేనా? ఇక్కడ ఎవరికైతే ఆల్రెడీ కాన్సెప్ట్ వచ్చి ఉన్నారో వాళ్ళు, నేను మళ్ళీ ఇప్పుడు చెప్పే క్లాస్ అంతా యూట్యూబ్లో అప్డేట్ అవుతుంది, బట్ 1-2 డేస్ డిలే ఉంటుంది. మీరు అది నా క్లాస్ నేను చెప్పే స్పీడ్కి 1.75 కూడా పెట్టుకొని వినొచ్చు. ఓకేనా? మీకు ఇంకా టైం సేవ్ అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ అంతా వచ్చి క్లాస్కి వస్తే ఇది చేయాలి. లేదు సార్ నాకు కన్ఫ్యూజన్ ఉంది, నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలనుకుంటే అప్పుడు మీరు అటెండ్ అవ్వచ్చు. నో ప్రాబ్లం. డన్? క్లియరా? దట్ ఈస్ రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3. నేను ఇక్కడ మీకు సపరేట్గా ఏమి నోట్స్ ఇవ్వను. మీరేం చేయాలంటే ఐసీఏ బుక్ని క్యారీ చేయాలి. నేను చెప్పే ప్రతి రివిజన్ ఐసీఏ బుక్నే కవర్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ప్రతి టాపిక్కి రీసెంట్ 4 అటెంప్ట్స్ పేపర్ బేస్ మీద అనాలిసిస్ బేస్ మీద రివిజన్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ క్లాస్ డే 1 బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. స్టార్ట్ చేద్దామా? క్లాస్ స్టార్ట్ చేద్దాం కదా. సో బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేటగిరీ ఏ. కంపల్సరీ క్వశ్చన్ లేకుండా పేపరే ఉండదు. ఓకేనా? సో మీరు నోట్ చేసే, మీరు ఎగ్జామ్ రాసే అటెంప్ట్ అయినప్పుడు December 23. సో December 23 అటెంప్ట్కి ఎక్స్పెక్టేషన్ బేస్ మీద రివిజన్ ఉంటుంది. ఓకేనా? సో ఎక్స్పెక్టేషన్ దేని మీద డిపెండ్ అంటే బేస్డ్ ఆన్ లాస్ట్ 4 అటెంప్ట్స్ పేపర్ అనలైజ్ చేసుకుంటే ఎవ్రీ అటెంప్ట్ ఆల్టర్నేట్గా ఒక అటెంప్ట్లో 10 మార్క్స్, ఇంకో అటెంప్ట్లో 5 మార్క్స్, ఇంకో అటెంప్ట్లో 10 మార్క్స్, ఇంకో అటెంప్ట్లో 5 మార్క్స్. సో అలా చూసుకుంటే December 21 అటెంప్ట్లో మన క్వశ్చన్లో క్యాష్ బుక్ ఇచ్చారు, వీ నీడ్ టు ఐడెంటిఫై పాస్ బుక్. ఓకేనా? 10 మార్క్స్ క్వశ్చన్, ఆ క్వశ్చన్లో ఖచ్చితంగా అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేయండి అని అడిగారు క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ May 22 అటెంప్ట్లో పాస్బుక్ ఇచ్చారు, క్యాష్ బుక్ ఐడెంటిఫై చేయాలి, బేసిక్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. November 22 అటెంప్ట్లో క్యాష్ బుక్ ఇచ్చారు, పాస్బుక్ ఐడెంటిఫై చేయాలి. ఆ క్వశ్చన్ని విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేయొచ్చు, వితౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ కూడా చేయొచ్చు. విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అండ్ వితౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. అయితే ఆ క్వశ్చన్లో కవర్ చేసిన ప్రొవిజన్స్, కవర్ చేసిన పాయింట్స్ ఏంటంటే మనకు క్వశ్చన్లో ఉంటుంది కస్టమర్ రిసీవ్డ్ క్యాష్ డిస్కౌంట్, క్యాషియర్ ఎరానస్లీ ఎంటర్డ్ గ్రాస్ అమౌంట్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది మన మెటీరియల్లో. ఆ పాయింట్ని కవర్ చేశారు. ఎట్ ద సేమ్ టైం డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రీవియస్ డే క్యారీ ఫార్వర్డ్ యాస్ క్రెడిట్ బ్యాలెన్స్ అనే పాయింట్ కూడా కవర్ చేశారు. సో కమింగ్ అటెంప్ట్కి ఆ 2 పాయింట్స్ కవర్ అన్న క్వశ్చన్ మనం చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ నేను టాపిక్ చెప్పేటప్పుడు కూడా ఆ 2 పాయింట్స్ కవర్ అన్న క్వశ్చన్ని చెప్పను, ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అది మళ్ళీ ఈ అటెంప్ట్కి రాదు. వస్తే నా రెస్పాన్సిబిలిటీ లేదు, ముందే చెప్తున్నా. ఓకేనా? నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చెప్తున్నా నేను. ఓకేనా? ఇప్పుడు అది కూడా కావాలి మాకు అనుకుంటే మాత్రం ఈ రివిజన్ క్లాసెస్ జరగదు. అది ఇక్కడ జరిగేది ఏంటంటే ఓన్లీ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ బేస్ మీద మాత్రమే ఉంటుంది. నీకు కాన్సెప్షువల్ క్లారిటీ, నీకు కాన్సెప్ట్ తీసుకోవాలంటే నేను ఇదే బీఆర్ఎస్ 7 days 8 days 10 days చెప్పుంటా క్లాస్లో. ఇప్పుడు 1.5 hourలో కంప్లీట్ అవ్వాలి, అది కాన్సెప్ట్. ఓకేనా? 1.5 hourలో కాన్సెప్ట్ కవర్ అవ్వాలి, క్వశ్చన్స్ కూడా కవర్ అవ్వాలి. అంటే మీరు ఆల్రెడీ ఒకసారి బీఆర్ఎస్ చదువు ఉండాలి. ఇది ఫస్ట్ టైం అయితే మాత్రం కుదరదు. డన్? సో కస్టమర్ రిసీవ్డ్ క్యాష్ డిస్కౌంట్ అండ్ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రీవియస్ డే క్యారీ ఫార్వర్డ్ యాస్ క్రెడిట్ బ్యాలెన్స్. ఈ అటెంప్ట్ మనం స్కిప్ చేయొచ్చు. 95% పాసిబిలిటీ ఎగ్జామ్కి రాదు, 5% నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఓకేనా? నెక్స్ట్ June 23 అటెంప్ట్. June 23 అంటే మోస్ట్ రీసెంట్ అటెంప్ట్, 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్లో మన బుక్లో క్వశ్చన్ ఉండమ్మా, బిల్స్ ఫర్ కలెక్షన్ సెంటర్ టు బ్యాంక్ అండ్ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ. సో ఈ ప్రొవిజన్ కవర్ అయి ఉన్నది, అది కూడా ఇప్పుడు మనం క్లాస్లో డిస్కస్ చేయట్లేదు. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ట్రెండ్ చూసుకుంటే December 21లో 10 మార్క్స్ క్వశ్చన్, May 22లో 5 మార్క్స్, November 22 10 మార్క్స్, June 23 5 మార్క్స్, December 23 10 మార్క్స్. రాలేదనుకోండి 5 మార్క్స్ పక్క. 10 మార్క్స్ ఎక్స్పెక్టేషన్, 10 మార్క్స్ రాకపోతే 5 మార్క్స్ పక్క. 5 మార్క్స్కి వస్తే ఏ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 10 మార్క్స్కి వస్తే ఏ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నెక్స్ట్
June 2023 expectation as per ICI. రీసెంట్ ఐసే సైట్ లో మీకు దొరికే ఎడిషన్ లో అమ్మాయి నంబర్స్. ఇలస్ట్రేషన్ నెంబర్ 3, 4, 9 అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 3 and 4 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మా ఇక్కడ క్వశ్చన్ అంటే యాజ్ ఇస్ ఆ క్వశ్చన్ కాపీ పేస్ట్ అవ్వడం కాదు, దాని రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ మనకి ఎగ్జామ్ లో రావచ్చు. ఓకేనా? అండ్ ఈ పీడిఎఫ్ మీ గ్రూప్ లో కూడా అప్డేట్ అవుతుంది. ఈ పీడిఎఫ్ మీ గ్రూప్ లో అప్డేట్ అవుతుంది. డన్. అని నేను రాసుకోవడానికి టైం వేస్ట్ అమ్మా, రాసుకోవడానికి టైం వేస్తే కదా. డన్. సో మీకు మాక్సిమం సర్వీస్ వస్తుంది నా దగ్గర నుంచి. డన్. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ 5th 1, 6th 1, 8th 1 అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 1. అంటే 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటే ఆ 4 పాయింట్స్ లో ఉన్న 4 క్వశ్చన్స్ లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ బేస్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వచ్చు. ఓకేనా? మా ఇక్కడ నేను చెప్పే ముందే డిస్క్లైమర్ ఇచ్చేదంటే ఇదంతా నా ఎక్స్పెక్టేషన్ బేస్ మీద. మా సార్ ఇదే చెప్పారు, అది రాలేదు, అలా ఉండదు. ఓకేనా? ఓవరాల్ రివిజన్ అయిపోయడానికి మన ఎక్స్పెక్టేషన్ అట్లీస్ట్ 50% వస్తాయమ్మా, అది కూడా ఎక్స్పెక్టేషన్. ఓకేనా? ఇంకోటి, ఒక అబ్నార్మల్ పేపర్ అనుకోండి, బీఆర్ఎస్ నుంచి థియరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక అబ్నార్మల్ పేపర్ మా మీరు ఎప్పుడు అబ్నార్మల్ పేపర్ నాకే వస్తుంది అనుకోవద్దు. జనరల్లీ స్టూడెంట్ సైకాలజీ ఎట్లా అంటే నేను రాసే పేపరే టఫ్ వస్తుంది, ముందు అటెంప్ట్ ఈజీ వచ్చింది, నేను రాసే పేపర్ టఫ్ వస్తుంది. అండ్ మనం ఏదైనా క్వశ్చన్ చదవలేదు అనుకోండి, ఆ క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తే అనే పాయింట్ వల్ల టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ అది తీసేయాలి, అది ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? ఒక అబ్నార్మల్ పేపర్ వచ్చింది అనుకోండి, బీఆర్ఎస్ నుంచి 2 క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్. సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ బీఆర్ఎస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బీఆర్ఎస్. 3 థియరీ క్వశ్చన్స్. ఓకేనా? మరి ఇప్పుడు నేను చెప్పే క్లాస్లో ఇచ్చే క్వశ్చన్ నంబర్స్ లిస్ట్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అది ఇది మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఓకేనా? ఇది ఏంటి, జస్ట్ ఓన్లీ సబ్జెక్ట్ రీకాల్ పర్పస్, ఎక్స్పెక్టేషన్ పేపర్ పర్పస్. ఇప్పుడు నేను కస్టమర్ రిసీవ్డ్ క్యాష్ డిస్కౌంట్, బిల్స్ ఫర్ కలెక్షన్, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఇప్పుడు నేను రివిజన్ క్లాస్లో కవర్ చేయట్లేదు. కానీ అదే క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్లో కవర్ అయి ఉండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఛాన్స్ టు స్టడీ దట్ క్వశ్చన్ ఆల్సో, రీడ్ దట్ వన్ ఆల్సో. అంతే, జస్ట్ ఓన్లీ 100% నేను చెప్పిన దాన్ని ఫాలో అయ్యి ఆ క్వశ్చన్ నేను చదవనది ఎగ్జామ్కి రాదు, సార్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అలా ఉండద్దు. డిస్క్లైమర్ ముందే చెప్తున్నా. ఓకేనా? అందులో మళ్ళీ ఆన్లైన్లో అప్డేట్ అవుతుంది యూట్యూబ్లో. ఓకేనా? ఆన్లైన్ కస్టమర్స్. డన్. నౌ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ టాపిక్ అనేది ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్కలాగా చెప్తారు, నేను ఒకలా చెప్తాను. ఓకేనా? డన్. ఇప్పుడు మీరు వినేటప్పుడు మాకేమీ తెలియదు అనే బేస్ మీద వినండి. నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే అప్పుడు మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? అప్పుడే యూస్ ఉంటుంది. డన్. సో బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్, నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్. It is a statement which is to prepare, which is to reconcile both balances of cash book and passbook. Both balance of cash book and passbook. So total number of books in this chapter is 2 books. One is cash book and the other one is passbook. మా పాస్బుక్ ఫార్మాట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఉండదు. పాస్బుక్ దర్ ఇస్ ఎ సపరేట్ ఫార్మాట్ ఫర్ పాస్బుక్. మనం పాస్బుక్ సపరేట్ గా ఫార్మాట్ వేస్తున్నాం ఓన్లీ ఫర్ బీఆర్ఎస్ క్వశ్చన్స్. బీఆర్ఎస్ క్వశ్చన్ సాల్వ్ చేయడం కోసం మాత్రమే ఒక ఫార్మాట్ చెప్తున్నాను నేను. ఓకేనా? క్యాష్ బుక్ మీకు ఆల్రెడీ సపరేట్ చాప్టర్ ఉందా లేదా? ఎస్. ఇన్ దట్ కవర్స్ సింపుల్ క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అండ్ పెటీ క్యాష్ బుక్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫర్ దిస్ చాప్టర్ క్యాష్ బుక్ బ్యాంక్ కాలం. ఏంటమ్మా? క్యాష్ బుక్ బ్యాంక్ కాలం. క్వశ్చన్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ క్యాష్ బుక్ లో రికార్డ్ అయింది బట్ బ్యాంక్ కాలం లో రికార్డ్ అవ్వలేదు అని ఇస్తారు. అప్పుడు అసలు క్యాష్ బుక్ లోనే రికార్డ్ అవ్వలేదు అని. ఓన్లీ రిలవెంట్ ఈస్ క్యాష్ బుక్ బ్యాంక్ కాలం. క్యాష్ బుక్ మొత్తం కాదు రిలవెంట్ మనకి. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలం ఐడియా ఉందా? బ్యాంక్ కాలం లో రికార్డ్ అయ్యే ట్రాన్సాక్షన్స్ ఏంటమ్మా? వేర్ ఎవర్ చెక్ సెటిల్మెంట్ ఈస్ ఇన్వాల్వ్డ్. సో చెక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్, అకౌంట్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ బ్యాంక్ కాలం రిలవెంట్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ అది రికార్డ్ అవుతా బ్యాంక్ కాలంలో? నో. చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్? ఎస్. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్? ఎస్. కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్? ఎస్. అమౌంట్ డైరెక్ట్లీ పెయిడ్ బై బ్యాంక్? ఎస్. అంటే చెక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనకి రిలవెంట్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇర్రిలవెంట్ ఫర్ దిస్ చాప్టర్. ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్. అందుకే ఇక్కడ ఉన్న 2 బుక్స్ ఏంటంటే క్యాష్ బుక్ బ్యాంక్ కాలం, క్యాష్ బుక్ బ్యాంక్ కాలం అండ్ పాస్బుక్. ఓకే. అండ్ మై హియర్ పాస్బుక్ ఈస్ కంప్లీట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్యాష్ బుక్. ఏంటది?
మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్యాష్ బుక్. సో క్యాష్ బుక్ ఫార్మాట్ తెలుసుగా మీకు. క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ మనం నోట్ చేసే ఐటమ్స్ రిసీట్సా పేమెంట్సా? చెప్పండి, రిసీట్సా పేమెంట్సా? రిసీట్స్. సో క్యాష్ బుక్ డెబిట్ సైడ్ రిసీట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్. నా లిసన్ కేర్ఫుల్. మన దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయమ్మ, 1000 రూపీస్. మనము ఒక సప్లయర్ కి 600 రూపీస్ పే చేసాం. 600 రూపీస్ సప్లయర్ కి పే చేసిన తర్వాత మన దగ్గర రిమైనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 400. 600 మనం ఏం చేసాం? పేమెంటా మనకి రిసీటా? పేమెంట్. ఇప్పుడు పేమెంట్ ఎంటర్ చేయడం వల్ల, పేమెంట్ పే చేయడం వల్ల నీ దగ్గర 1000 రూపీస్ బ్యాలెన్స్ కాస్త డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. 1000 కాస్త ఏమైంది? 400. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ దెర్ ఇస్ ఎ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బుక్ విల్ డిక్రీజ్. పేమెంట్ ఎంటర్ అవ్వడం వల్ల బ్యాలెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బుక్ విల్ డిక్రీజ్. అదర్ బుక్ గురించి చెప్పట్లా నేను. పేమెంట్ ఎంటర్ అవుతే అది క్యాష్ బుక్ అయినా పాస్బుక్ అయినా, రెస్పెక్టివ్ బ్యాలెన్సెస్ విల్ డిక్రీజ్. సో ఇఫ్ పేమెంట్ ఎంటర్డ్, బ్యాలెన్స్ విల్ డిక్రీజ్. అదే ఒకవేళ 1000 మన దగ్గర, కస్టమర్ మనకు ఒక 500 పే చేశాడు. దెన్ మన దగ్గర ఉన్న 1000 కాస్త ఏమవుదాము? 1500 అవుతుంది. అంటే 1000 కాస్త ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్. సో 1000 విల్ బికమ్ 1500. సో ఇఫ్ రిసీట్ ఎంటర్డ్ ఇన్ వన్ పర్టికులర్ బుక్, దెన్ బ్యాలెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బుక్ విల్ ఇంక్రీజ్. ఓకేనా? మా క్యాష్ బుక్, క్యాష్ అకౌంట్, క్యాష్ బుక్ రెండు ఒకటే, బికాస్ ఇట్ యాక్ట్స్ లైక్ బోత్ ప్రిన్సిపల్ బుక్ యాజ్ వెల్ as సబ్సిడరీ బుక్. క్యాష్ బుక్ అన్న క్యాష్ అకౌంట్ అన్న వన్ అండ్ సేమ్. క్యాష్ అకౌంట్ యాక్ట్స్ లైక్ అసెట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, లయబిలిటీ? చెప్పండి. అసెట్. ఆల్ అసెట్స్ విల్ బి హ్యావింగ్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్. ఇప్పుడు క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్. సో దాన్ని మనం ఇక్కడ ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటాం. ఏమనాలి? ఫేవరబుల్ బ్యాలెన్స్. ఏం పట్టించుకోకనమ్మా. క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ ఇస్ కాల్డ్ ఫేవరబుల్ బ్యాలెన్స్. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్ ఈజ్ డెబిట్ బ్యాలెన్స్. ఓకేనా? అండ్ మా బ్యాంక్ కాలం అనేది నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? మన దగ్గర క్యాష్ ఉంది, నెగిటివ్ క్యాష్ ఉంటుందా? నెగిటివ్ క్యాష్ ఉండదు, కానీ నెగిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ క్యాష్ కాలం కి ఎప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ ఉండదు, బట్ క్యాష్ బుక్ బ్యాంక్ కాలం కి దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ గెటింగ్ నెగిటివ్ బ్యాలెన్స్. దాన్నే మనం ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటాం. ఏమనాలి? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. సో అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అన్న ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అన్న ఒకటే. ఫేవరబుల్ అంటే డెబిట్ బ్యాలెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ఇదేనా మా క్యాష్ బుక్ రూల్స్. డెబిట్ సైడ్ రిసీట్సా పేమెంట్సా? క్రెడిట్ సైడ్ ఇఫ్ రిసీట్ ఎంటర్ బ్యాలెన్స్ విల్ ఇంక్రీజ్, ఇఫ్ పేమెంట్ ఎంటర్ బ్యాలెన్స్ విల్ డిక్రీజ్. ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్. మైక నేను క్యాష్ బుక్ అంటున్నాను అంటే క్యాష్ కాలమా బ్యాంక్ కాలమా? బ్యాంక్ కాలం. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి అవసరమైన అకౌంట్ ఏంటంటే కరెంట్ అకౌంట్, నాట్ సేవింగ్స్ అకౌంట్. ఏంటమ్మది? కరెంట్ అకౌంట్. బికాస్ బిజినెస్ కి చేస్తాం ఇది, పర్సనల్ సేవింగ్స్ అకౌంట్ ఉండదు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విల్ రికార్డ్ ఓన్లీ ఇన్ కరెంట్ అకౌంట్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ రికార్డెడ్ ఇన్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ లో మాత్రమే. సేవింగ్స్ అకౌంట్ కాదు. సేవింగ్స్ అకౌంట్ అసలు ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్సే ఉండదు. కరెంట్ అకౌంట్ మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ నేమ్ మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ ని మనం కరెంట్ అకౌంట్ అనాలి. ఏమనాలి? కరెంట్ అకౌంట్. నెక్స్ట్, మా పాస్బుక్ ఇస్ ఏ కంప్లీట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్యాష్ బుక్. అంటే క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ కనిపిస్తుంది, ఇక్కడ ఏమవుతామా? క్రెడిట్ సైడ్. క్యాష్ బుక్ డెబిట్ సైడ్ ఐటమ్స్ చెప్పండి. రిసీట్సా పేమెంట్సా? రిసీట్స్. అదే ఐటమ్ పాస్బుక్ లో ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్. సో పేమెంట్స్, receipts, debit side. Sorry, Amma, by mistake. So receipts, credit side, payments, debit side. If receipt entered, balance will increase. If payment entered, balance will decrease. Clear? Chapandi. Next, favorable balance of passbook chapandi. Debit balance, credit balance, credit balance, credit balance. Next, unfavorable balance of passbook. Debit balance. Clear? Chapandi. Total number of books, 2 books. First one, cash book bank column. First one andi
క్యాష్ బుక్ బ్యాంక్ కాలం. సెకండ్ వన్ పాస్బుక్. If receipt entered, then balance of that book will increase. If payment entered, then balance of that book will decrease. Favorable balance of cash book, debit or credit. Favorable balance of passbook, credit balance. Unfavor of cash book, credit balance. Unfavor of passbook, debit balance. ఓకేనా? నేను చెప్పే టాపిక్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ పిక్చర్ ఖచ్చితంగా ఉండాలి బ్రెయిన్లో. ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి మీకు బ్రెయిన్లో ఉండాలి. దీని బేస్ మీదే ఆన్సర్ ఉంటుంది. దీని బేస్ మీదే ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మా ఎగ్జామ్కి క్వశ్చన్స్ అనేవి మనకి క్వశ్చన్లో క్యాష్ బుక్ ఇవ్వచ్చు, పాస్బుక్ ఐడెంటిఫై చేయమని చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ పాస్బుక్ ఇచ్చి క్యాష్ బుక్ ఇచ్చి పాస్బుక్ ఐడెంటిఫై చేయమని చెప్పొచ్చు, పాస్బుక్ ఇచ్చి క్యాష్ బుక్ ఐడెంటిఫై చేయమని చెప్పచ్చు. అండ్ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ బోత్ ఫేవరబుల్ బ్యాలెన్సెస్ అండ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్. ఫేవరబుల్ అవ్వచ్చు, అన్ఫేవరబుల్ అవ్వచ్చు. క్లియరా? అండ్ దెర్ ఆర్ టూ వేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బిఆర్ఎస్. వన్ ఈస్ విదౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్, అదర్ వన్ ఈస్ విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. వన్ ఈస్ విదౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్, అదర్ వన్ ఈస్ విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. అండ్ జాగ్రత్త వినండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి సార్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సార్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఏంటి సార్ అంటే టూ ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. 31st December అవ్వచ్చు, 31st March అవ్వచ్చు. ఇఫ్ ఎంటిటీస్ ఫాలోయింగ్ క్యాలెండర్ ఇయర్ యాజ్ ఇట్స్ అకౌంటింగ్ ఇయర్, అంటే ఎంటిటీ జాన్ టు డిసెంబర్ మంత్ ఇయర్ ఫాలో అవుతున్నారు అనుకోండి, December 31st ఈస్ ఇయర్ ఎండ్. ఇఫ్ ఎంటిటీ ఫాలోస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్ అనుకోండి, March 31st ఈస్ ఇయర్ ఎండ్. ప్రిపేర్ బిఆర్ఎస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December ఆర్ ఎల్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March అని ఇచ్చారు అనుకోండి, అది 10 మార్క్స్ క్వశ్చన్ అయితే ప్రిఫరబుల్ అజంప్షన్ ఈస్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. 10 మార్క్స్ క్వశ్చన్ అయితే. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ 5 మార్క్స్ క్వశ్చన్, టేక్ వితౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. టేక్ వితౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. 10 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఉందనుకోండి, ఆల్ ద టైమ్ ప్రిఫర్ చేయండి విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేయడానికి. ఎప్పుడు? 31st December ఆర్ 31st March డేట్ మెన్షన్ చేస్తే. అది కాకుండా అదర్ డేట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, స్ట్రైట్ అవే ప్రిపేర్ బిఆర్ఎస్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. క్లియరా? అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఎప్పుడు ప్రిపరేషన్ అవసరం అమ్మా? ఇన్ కేస్ ఆఫ్ ఇయర్ ఎండ్. ఇయర్ ఎండ్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 2 ఛాన్సెస్, 31st December అండ్ 31st March. 31st December అండ్ 31st March. మరి సమ్ టైమ్స్ క్వశ్చన్ లో 31st October అంటారు, ఆ 30th June అంటారు, అండ్ క్వశ్చన్ చెప్తారు ప్రిపేర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అని. అప్పుడు మీరు ఇట్ ఈస్ నాట్ ఏ ఇయర్ అండ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదా అని నోట్ చేయదు, ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి. క్వశ్చన్లు అడిగితే చేయాలి, అడగకపోతే ఇయర్ ఎండ్ అయితేనే చేయండి. లేదు నాకు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేయడం ఇష్టం అని చెప్పి ఓవర్ యాక్షన్ చేయొద్దు పేపర్లో. ఓకేనా? ఓన్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఓన్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. క్లియరా? డన్. నెక్స్ట్ మళ్ళీ లిసన్ కేర్ఫుల్. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా నేను, 2 ట్రాన్సాక్షన్స్. ఆ 2 ట్రాన్సాక్షన్స్ బేస్ మీద మొత్తం బిఆర్ఎస్ చేద్దాం. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్, చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. సో మనకి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారమ్మా ₹10,000. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు ₹10,000. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్. నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్. ఇది ట్రాన్సాక్షన్. 2,500. 2,500 చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్. గివెన్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ పాస్బుక్. గివెన్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ పాస్బుక్. క్యాష్ బుక్. వాట్ వీ నీడ్ టు ఐడెంటిఫై? సో మనం పాస్బుక్ ఐడెంటిఫై చేయాలి. పాస్బుక్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? సో ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ట్రాన్సాక్షన్ మీనింగ్ తెలియాలి. మీనింగ్ తెలియకుండా మనం ఏమీ చేయలేము. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే మనము చెక్ పే చేసాం. ఎవరికి పే చేస్తాం? బ్యాంకుకి పే చేస్తామా? నో, సప్లయర్కి పే చేస్తాం. ఎవరికోసం ఎక్స్ అనే పర్సన్ మీరు పే చేయాలి. సో మనం ఏం చేస్తాం? చెక్ బుక్ ఓపెన్ చేసి నోట్ చేసి చెక్ ఇచ్చేసాం. మరి ఇక్కడ ప్రెజంప్షన్ ఏంటంటే క్యాష్ బుక్ ఎప్పుడు కూడా మన పాకెట్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మన పాకెట్లో ఉంటుంది. పాస్బుక్ అనేది బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మా రియల్ లైఫ్లో పాస్బుక్ కూడా మన దగ్గరే ఉంటుంది. బట్ మనం బిఆర్ఎస్ టాపిక్ కి మనం తీసుకునే ప్రెజంప్షన్ ఏంటంటే క్యాష్ బుక్ ఎవరి దగ్గర ఉంటుంది? మన దగ్గర ఉంటుంది. పాస్బుక్ ఈజ్ విత్ బ్యాంక్. మా రెండిట్లలో సేమ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవుతాయి. రెండిట్లలో కూడా సేమ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవుతాయి. క్యాష్ బుక్ ఎవరి దగ్గర ఉంటుంది? మన దగ్గర. పాస్బుక్ బ్యాంక్ దగ్గర. మన దగ్గర కూడా ఏంటి? ఇంట్లో ఉంటుందా? నో, పాకెట్లోనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే క్యాష్ ట్రాన్సాక్షన్ అకర్ అవుతుందో
ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఇమీడియట్ గా మన పాకెట్ లోంచి క్యాష్ బుక్ ఓపెన్ చేసి విల్ పాస్ ఎంట్రీ, విల్ రికార్డ్ దాట్ ఎంట్రీ. క్లియరా? ఇది ప్రెసంప్షన్. సో చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్. సో నువ్వు నీ కస్టమర్ కి నీ సప్లయర్ కి చెక్ ఇష్యూ చేసావు. సప్లయర్ కి చెక్ ఇష్యూ చేసేది నీకు తెలుస్తుందా బ్యాంకుకి తెలుస్తుందా? ఫస్ట్ మనకేగా తెలిసేది. మన దగ్గర ఉండే బుక్ క్యాష్ బుక్ పాస్ బుక్. నువ్వు చెక్ ఇష్యూ చేస్తున్నావు అంటే అది నీకు పేమెంటా రిసీటా? చెప్పండి, పేమెంటా రిసీటా? సార్ ఫస్ట్ వన్ ఈజ్ వెదర్ గివెన్ ట్రాన్సాక్షన్ ఈజ్ రిసీటా పేమెంటా ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ అది పేమెంటా రిసీటా? పేమెంట్. సార్ పేమెంట్ సార్. ఇమీడియట్ గా రిసీట్ పేమెంట్ డిసైడ్ చేసిన తర్వాత అది ఏ బుక్ లో రికార్డ్ అవుతుందో చెక్ చేయండి. ఫస్ట్ 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 ఏ బుక్ లో రికార్డ్ అవుద్ది? అది నీకు తెలుస్తుందా బ్యాంకుకి తెలుస్తుందా? మనకేగా తెలిసేది. చెక్ ఇష్యూ చేసాం మనం, మనకు తెలుసా బ్యాంకుకి తెలుసా? బ్యాంకుకి ఎప్పుడు తెలుస్తామా? నువ్వు ఎవరికైతే ఇష్యూ చేసా ఆ పర్సన్ వెళ్ళి బ్యాంక్ లో ఇస్తే. చెక్ ఇష్యూ చేసాం కానీ ఇంకా ఆ చెక్ నుంచి పేమెంట్ ప్రెసెంట్ అవ్వలేదు, అంటే పేమెంట్ అవ్వలేదు బ్యాంక్ నుంచి పేమెంట్ అవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మనకు తెలుసా బ్యాంకుకి తెలుసా? మనకేగా తెలిసేది. మనకు తెలిసిన వెంటనే మన దగ్గర ఉండే బుక్ ఏంటి? క్యాష్ బుక్ పాస్ బుక్? ఇమీడియట్ గా పేమెంట్ ని మనము క్యాష్ బుక్ లో రికార్డ్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్ ఈస్ ఇన్ విచ్ బుక్ ఇట్ షుడ్ ఫస్ట్ రికార్డెడ్? క్యాష్ బుక్ పాస్ బుక్? చెప్పండి, క్యాష్ బుక్ పాస్ బుక్? క్యాష్ బుక్. సో పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. ఇఫ్ పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ విల్ ఇంక్రీజా డిక్రీజా? చెప్పండి, పేమెంట్ అనేది క్యాష్ బుక్ లో ఎంటర్ అయింది, క్యాష్ బుక్ లో ఉండే బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా? డిక్రీజ్. సో క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఇప్పుడు డిక్రీజ్ అనే క్యాష్ బుక్ తోటి పాస్బుక్ కంపేర్ చేస్తే పాస్బుక్ లో ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఇప్పుడు నీకు క్వశ్చన్ లో ఉన్న బ్యాలెన్స్ ఏంటమ్మా? క్యాష్ బుకే కదా. మనకు కావాల్సిన బ్యాలెన్స్ ఏంటి? పాస్బుక్. పాస్బుక్ ఈ షోయింగ్ డౌన్ ఆరో అప్ ఆరో? అప్ ఆరో కదా. మేక్ ఇట్ as ప్లస్. పాస్బుక్ షోస్ మోర్. జస్ట్ ఇచ్చిన ట్రాన్సాక్షన్ ని యాడ్ చేయండి. ఇచ్చిన ట్రాన్సాక్షన్ ని యాడ్ చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్ పాస్బుక్ షోస్ లెస్, ఇచ్చిన ట్రాన్సాక్షన్ మైనస్ చేయండి. నీకు కావాల్సిన బుక్ ఏంటి? క్యాష్ బుక్ పాస్బుక్? ఇఫ్ ఇట్ షోస్ మోర్ యాడ్, ఇఫ్ ఇట్ షోస్ లెస్ డిడక్ట్. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? ఐడెంటిఫై ద గివెన్ ట్రాన్సాక్షన్ యాజ్ రిసీట్ ఆర్ పేమెంట్ అండ్ దెన్ ఆఫ్టర్ డిసైడ్ చేయండి ఇన్ విచ్ బుక్ ఇట్ షుడ్ బి రికార్డెడ్. ఫస్ట్ ఎక్కడ రికార్డ్ అవుతుందమ్మా? క్యాష్ బుక్. పేమెంట్ క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వడం వల్ల క్యాష్ బుక్ లో ఉన్న బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా? డిక్రీజ్ అవుతుంది. నీకు ఏ బుక్ బ్యాలెన్స్ కావాలి? పాస్బుక్ బ్యాలెన్స్ కావాలి. అంటే పాస్బుక్ తో కంపేర్ చేస్తే క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిందండి పాస్బుక్. ఇట్ షోస్ మోర్ రైట్, సో ప్లస్. మన క్వశ్చన్ లో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు, వీ నీడ్ టు ఐడెంటిఫై పాస్బుక్. క్యాష్ బుక్ అంటే పాస్బుక్ ఎక్కువనే ఉంటది, అదే మనం తెలుసుకుంది ఇక్కడ. పాస్బుక్ షోస్ మోర్ కదా, ఇచ్చిన బ్యాలెన్స్ ఏంటి? క్యాష్ బుక్. సో యాడ్ దట్ ట్రాన్సాక్షన్ టు గెట్ పాస్బుక్ బ్యాలెన్స్. టు గెట్ పాస్బుక్ బ్యాలెన్స్ ఇప్పుడు ఏం చేయాలి? యాడ్. దెన్ యుల్ గెట్ 12,500. ఓకేనా? ప్రొసీజర్ ఏంటమ్మా? స్టెప్ నెంబర్ 1, ఐడెంటిఫై గివెన్ ట్రాన్సాక్షన్ ఈజ్ రిసీట్ ఆర్ పేమెంట్. రిసీట్ ఆర్ పేమెంట్. సెకండ్ స్టెప్, ఇన్ విచ్ బుక్ ఇట్ షుడ్ బి రికార్డెడ్. ఫస్ట్ ఎక్కడ రికార్డ్ అవుద్ది? ఫస్ట్ ఎక్కడ రికార్డ్ అవుద్ది? పాస్బుక్ లో రికార్డ్ అయిందా ఈ ట్రాన్సాక్షన్? నో. మా ఒకవేళ పాస్బుక్ లో రికార్డ్ అయింది అనుకోండి, అది మనకి ప్రాబ్లమే కాదు. ప్రాబ్లమ్ అరైజెస్ ఓన్లీ వెన్ అ ట్రాన్సాక్షన్ రికార్డెడ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద బుక్. అంతే. ఉన్న 2 బుక్స్ లో ఏదైనా ఒక బుక్ లోనే ఎంటర్ అవుతూనే అది మనకి ప్రాబ్లం అవుతుంది. 2 బుక్స్ లో రికార్డ్ అయింది అనుకోండి, అసలు అది మనకి ప్రాబ్లమే కాదు. ఓకేనా? మా సమ్ కేసెస్ క్వశ్చన్ లో క్యాష్ బుక్ పాస్బుక్ రెండు ఇస్తారు. వీ నీడ్ టు ఐడెంటిఫై ద రీజన్స్. ఆ క్వశ్చన్ ఒకటి ఉంది, అది సాల్వ్ చేద్దాం. దిస్ టైమ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ 5 మార్క్స్. 5 మార్క్స్ క్వశ్చన్ వస్తే అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? అది ఇప్పుడు నేను చెప్తాను. ఓవర్. నెంబర్ 1 ఏంటమ్మా? రిసీటా పేమెంటా? నెంబర్ 2, ఇన్ విచ్ బుక్ ఇట్ షుడ్ బి రికార్డెడ్? క్యాష్ బుక్ పాస్బుక్? నెంబర్ 3, క్యాష్ బుక్ షోస్ మోరా లెస్సా, పాస్బుక్ షోస్ మోరా లెస్సా? అండ్ నెంబర్ 4, నీకు ఏ బుక్ బ్యాలెన్స్ కావాలి? ఆ బుక్ షోస్ మోర్ అనుకోండి, దెన్ యాడ్. ఇఫ్ దట్ బుక్ షోస్ లెస్, దెన్ డిడక్ట్. క్లియరా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్. గివెన్ పాస్బుక్ బ్యాలెన్స్ rupees 10,000. గివెన్ పాస్బుక్ బ్యాలెన్స్ rupees 10,000. ట్రాన్సాక్షన్ ఏంటంటే
చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. మా చెక్ డిపాజిటెడ్ అన్నా, సో చెక్ డిపాజిట్ బట్ నాట్ కలెక్టెడ్ అన్నా, బట్ నాట్ క్రెడిటెడ్ అన్నా సేమ్ మీనింగ్. ఓకేనా? చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ రూపీస్ 2500. ఐడెంటిఫై క్యాష్ బుక్ బ్యాలెన్స్. మన ప్రాసెస్ ఏంటమ్మా? ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై వెదర్ ద గివెన్ ట్రాన్సాక్షన్ ఈస్ రిసీటా పేమెంట్. మనం చెక్ డిపాజిట్ చేస్తామంటే మన చెక్ మన బ్యాంక్ లో డిపాజిట్ చేస్తామా? ఇంకెవరైనా మనకి చెక్ ఇస్తే అది తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. ఇంకెవరైనా నీకు చెక్ ఇచ్చారు అంటే అది నీకు రిసీటా పేమెంట్? చెప్పండి, రిసీటా పేమెంటా? రిసీట్ సార్. మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం కదా, ఇమీడియట్ గా అకౌంట్ లోకి అమౌంట్ యాడ్ అయిపోతాయా? నో. ఆ డేలో జరిగిన చెక్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని అదర్ బ్యాంక్ కి రిక్వెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ మన బ్యాంక్ ఎస్బీఐ, నువ్వు డిపాజిట్ చేసిన చెక్ కెనరా బ్యాంక్. నువ్వు ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ చేసిన వెంటనే అక్కడ నుంచి కెనరా బ్యాంక్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. కెనరా బ్యాంక్ విల్ సెండ్ అమౌంట్ టు ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్ విల్ క్రెడిట్ దట్ అమౌంట్ ఇన్ అవర్ అకౌంట్. ఇది ప్రాసెస్. మనం చెక్ డిపాజిట్ చేసాం కానీ ఇంకా మన బ్యాంక్ ఆ చెక్ రిలేటెడ్ అమౌంట్ కలెక్ట్ చేసుకోలేదు. మా చెక్ డిపాజిట్ బట్ నాట్ కలెక్టెడ్ అంటే మనం చెక్ డిపాజిట్ చేస్తాం బట్ ఇంకా ఆ చెక్ బ్యాంక్ వాళ్ళు తీసుకోలేదు అనుకుంటారు. అది కాదు ట్రాన్సాక్షన్. వి డిపాజిటెడ్ చెక్ బట్ బ్యాంక్ నాట్ ఎట్ రిసీవ్డ్ అమౌంట్ ఆఫ్ దట్ చెక్ ఫ్రమ్ అదర్ బ్యాంక్. ఇంకో బ్యాంక్ దగ్గర నుంచి అమౌంట్ రాలేదు. ఓకేనా? బ్యాంక్ వాళ్ళు నువ్వు డిపాజిట్ చేసావన్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడు నోట్ చేస్తారమ్మా? వెన్ ఇట్ గెట్ అమౌంట్ ఫ్రమ్ అదర్ బ్యాంక్. కానీ మనం ఎప్పుడు రికార్డ్ చేస్తాం? వెన్ ఇట్ వి డిపాజిటెడ్. నువ్వు డిపాజిట్ చేసిన వెంటనే నీకు తెలుస్తుంది నీ బ్యాంక్ లో అమౌంట్ ఇంక్రీజ్ అవుద్ది అని. ఇమీడియట్ గా నువ్వు ఏం చేస్తావమ్మా? క్యాష్ బుక్ ఓపెన్ చేసి రిసీట్ నోట్ చేస్తావు, పేమెంట్ నోట్ చేస్తావు. రిసీట్. రిసీటా పేమెంటా? రిసీట్. సో చెక్ డిపాజిటెడ్ ట్రీటెడ్ as రిసీటా పేమెంటా? రిసీట్. If receipt entered in cash book shows more balance. So receipt entered in cash book, then cash book shows more balance. Passbook shows less balance. నువ్వు ఐడెంటిఫై చేయాల్సిన బ్యాలెన్స్ ఏంటి? క్యాష్ బుక్ పాస్బుక్? క్యాష్ బుక్ ఐడెంటిఫై చేయాలి. క్యాష్ బుక్ షోస్ ఇచ్చిన ట్రాన్సాక్షన్ ని ప్లస్ చేయండి. క్లియరా? చెప్పండి. ఎస్. ఎన్ని స్టెప్స్ మొత్తం? 5. రిసిటా పేమెంటా? నెక్స్ట్ క్యాష్ బుక్ పాస్బుక్? నెక్స్ట్ షోస్ మోరా లెస్సా? నెక్స్ట్ మనకు కావాల్సిన బుక్ ఏంటి? క్యాష్ బుక్ పాస్బుక్? బేస్డ్ ఆన్ దట్ డిసైడ్ చేయండి, ప్లస్ మైనస్. ఇదేంటమ్మా క్వశ్చన్ నార్మల్ గా ఉంటుంది. ఇన్ సమ్ కేసెస్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. మీకు వచ్చిన ఆన్సర్ అంటే చూస్తారా, దాన్ని రివర్స్ చేయండి. ఇట్ షోస్ మోర్. నార్మల్ గా అయితే ఏం చేస్తారమ్మా? ప్లస్. ఒకవేళ క్వశ్చన్ ఓవర్ డ్రాఫ్ట్ అనుకోండి, మైనస్ చేయండి. ఒకవేళ క్వశ్చన్ ఓవర్ డ్రాఫ్ట్ అయితే ఏం చేయాలి? మైనస్ చేయాలి. నార్మల్ గా ఉంది షోస్ లెస్, ఏం చేస్తారు చెప్పండి? షోస్ లెస్ మైనస్ చేస్తారు. ఇఫ్ క్వశ్చన్ స్టార్టింగ్ విత్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ దెన్ యాడ్. వచ్చిన ఆన్సర్ ని మాత్రం రివర్స్ చేయండి. ప్లస్ చేయాలి అని వస్తే మైనస్ చేయండి, మైనస్ చేయాలి అని వస్తే ప్లస్ చేయండి. క్లియరా? చెప్పండి. సో ప్రతి ట్రాన్సాక్షన్ అనలైజ్ చేయాలి. రిసీటా పేమెంటా? నెక్స్ట్ క్యాష్ బుకా పాస్బుకా? నెక్స్ట్ షోస్ మోరా లెస్సా? నెక్స్ట్ నీకు కావాల్సిన బుక్ ఏంటి? క్యాష్ బుకా పాస్బుకా? అకార్డింగ్లీ డిసైడ్ ప్లస్సా మైనస్సా? క్లియరా? చెప్పండి. ఎస్. ఇప్పుడు మనం స్ట్రైట్ అవే క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ట్రాన్సాక్షన్ అది రిసీటా పేమెంట్ ఐడెంటిఫై చేయడం రాకపోతే అవి నన్ను డౌట్ అడగండి. ఓకేనా? ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటమ్మా? ఇలస్ట్రేషన్ 3, 4, 9 అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 3 and 4. ఓకేనా? ఇంకా అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చెప్పలే, నేను చెప్తా అది కూడా. ఇలస్ట్రేషన్ నెంబర్ 3, ఫస్ట్ వన్. Listen. On 31st March 2019, bank passbook of Namrata showed a balance of 1,50,000 to her credit, while balance as per cash book was 1,12,050. రెండు సేమ్ ఉన్నాయా? లేవు. డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. మనకి క్వశ్చన్లో ఏ బ్యాలెన్స్ ఇచ్చారమ్మా? బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చారు అండ్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చారు. మరి ఇప్పుడు క్వశ్చన్ దేనితో స్టార్ట్ చేయాలి సార్ అంటే దేనితో అయినా స్టార్ట్ చేయొచ్చు.
బట్ ప్రిఫరబుల్ ఈజ్ టు టేక్ ఫస్ట్ మీరు చదివింది ఏ బుక్ అయితే అది తీసుకోండి. సార్ నేను క్వశ్చన్ లాస్ట్ నుంచి చదువుతున్నా సార్, తీసుకొచ్చామా, ప్రాబ్లం లేదు. ఓకేనా? నాకు తెలిసిన 99.9999% ఫస్ట్ నుంచే చదువుతారు. ఓకేనా? సో ఇక్కడ మనం ఫస్ట్ చదివిన మనకు తెలిసిన బుక్ ఏంటమ్మా, క్యాష్ బుక్, పాస్ బుక్? పాస్ బుక్. సో టేక్ పాస్ బుక్ యాజ్ బేస్. వాట్ వీ నీడ్ టు ఐడెంటిఫై? క్యాష్ బుక్. మనం క్యాష్ బుక్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? నో. సో బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్ బుక్ ఈజ్ 1,50,000. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈజ్ 1,12,050. అంటే మనకు 1,12,050 రూపీస్ రావాలి. నో. చెక్ హ్యాస్ షీ హ్యాస్ ఇష్యూడ్ చెక్స్ అమౌంటింగ్ 80,000. అమౌంటింగ్ 80,000. అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 32,000 వర్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. మొత్తం చెక్ ఎంత ఇష్యూ చేసాం మనం? 80,000. కానీ పేమెంట్ ఎంత అయింది? ఇక్కడ 32,000 తో ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం విల్ అరైజెస్ ఓన్లీ ఫర్ డిఫరెన్స్ అమౌంట్. ఎంత? 48,000. ఆ 48,000 ఏమో చెక్ ఇష్యూ అయింది, కానీ పేమెంట్ అయిందా? అవ్వలేదు. చెక్ ఇష్యూ చేసిన వెంటనే అది పేమెంటా రిసీటా? చెప్పండి, పేమెంటా రిసీటా? పేమెంట్. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. పేమెంట్ ఇమీడియట్ గా ఎక్కడ ఎంటర్ చేస్తాం? మనమే చెక్ యూస్ చేస్తాం. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. మనకు కావాల్సింది ఏంటి? క్యాష్ బుక్ కదా. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఏం చేస్తారు? మైనస్. ఎంత మైనస్ చేయాలి? 48,000. క్లియర్? ఓకేనా? నెక్స్ట్, షీ రిసీవ్డ్ ఏ చెక్ ఆఫ్ రూపీస్ 5,000 which she recorded in her cash book but forgot to deposit in the bank. ఎవరో చెక్ ఇచ్చారంట, అది రిసీటా పేమెంటా? రిసీట్. ఇమీడియట్ ఏం చేసిందమ్మా? క్యాష్ బుక్ లో రికార్డ్ చేసింది. ఎవరు? నమ్రత. అట్లనే చేస్తారు వాళ్ళు. ఓకేనా? సో చెక్ రిసీవ్ అయింది, ఇమీడియట్ గా ఏమైందమ్మా? క్యాష్ బుక్ లో రిసీట్ రికార్డ్ చేస్తాం. స్వామి. సో ఇమీడియట్ గా క్యాష్ బుక్ లో రికార్డ్ చేశారు. సో చెక్ రిసీవ్డ్, క్యాష్ బుక్ లో రికార్డ్ అయింది. రిసీటా పేమెంటా? రిసీట్. ఎక్కడ ఎంటర్ అయింది? క్యాష్ బుక్. క్యాష్ బుక్ షోస్ మోర్ క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. నీకు కావాల్సిన బుక్ ఏంటమ్మా? క్యాష్ బుక్ కదా. క్యాష్ బుక్ షోయింగ్ మోర్. ఏం చేయాలి? ప్లస్ 5,000. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. డిసైడ్ చేయండి. మీకు కావాల్సిన బుక్ బ్యాలెన్స్ షోస్ మోర్ అయితే యాడ్, షోస్ లెస్ అయితే మైనస్. క్లియరా? నెక్స్ట్, థర్డ్ వన్. A check for rupees 22,000 deposited by her not been cleared at. అంటే చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. రిసీటా పేమెంట్? డిపాజిట్ చేసామంటే మనకి రిసీవ్ అనే చెక్కే కదా. రిసీట్. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. ఎక్కడ ఎంటర్ అవుతామా? క్యాష్ బుక్. క్యాష్ బుక్ షోస్ కావాల్సింది ఏంటమ్మా? ఏం చేయాలి? ప్లస్ 22,000. క్లియరా? నెక్స్ట్, మా బీఆర్ఎస్ ప్రాక్టీస్ మొత్తం పెన్తో చేయొద్దు, డైరెక్ట్ ప్లస్ మైనస్లే, అన్ని ఆటోమేటిక్ అయ్యే అవుతాయి. రాయడం కూడా ప్రాక్టీస్ కావాలంటే ఇక్కడ దాకా రావద్దు, మీరు అక్కడే ఆగిపోవాలి ఎక్కడో. ఓకేనా? ఆల్రెడీ ఎన్ని రోజులు ఎన్ని మంత్స్ రాస్తుంటారు కదా, ఇంకా అవసరం లేదు. ప్లస్ మైనస్ డిసైడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. నెక్స్ట్, మిస్టర్ గుప్తా డిపాజిటెడ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 15,700 ఇన్ హర్ బ్యాంక్. సో గుప్తా అనే పర్సన్ నమ్రత బ్యాంక్ అకౌంట్ లో 15,700 డిపాజిట్ చేశాడంట. ఎందుకో మనకు అవసరం లేదమ్మా. ఓకేనా? డిపాజిటెడ్ 15,700 విచ్ హాస్ నాట్ బిన్ రికార్డెడ్ బై హర్ ఇన్ క్యాష్ బుక్. సరే, అది రిసీటా పేమెంట్? ఎవరిచ్చో? మిస్టర్ గుప్తా అనే పర్సన్ డైరెక్ట్ గా నమ్రత బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేశాడు. అది నమ్రతకి రిసీటా పేమెంటా? రిసీట్. బట్ నమ్రతకి తెలుసా, బ్యాంక్ కి తెలుసా? రిసీట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? క్యాష్ బుక్. యాజ్ క్యాష్ బుక్ ఈస్ షోయింగ్ లెస్ బ్యాలెన్స్, వి నీడ్ టు డిడక్ట్. క్యాష్ బుక్ లో తక్కువ కనిపిస్తుంది కదా, మైనస్ చేయండి. ఎంత మైనస్? 15,700. క్లియర్? నెక్స్ట్, ఇక్కడ చూడండి. బ్యాంక్ హ్యాస్ క్రెడిటెడ్ అన్ ఇంట్రెస్ట్. మా బ్యాంక్ హ్యాస్ క్రెడిటెడ్ అంటే ఇక్కడ మీకు పిక్చర్ రావాలి. పాస్బుక్ లో డెబిట్, క్రెడిట్. క్రెడిట్ అంటే రిసీటా పేమెంటా? రిసీట్. పాస్బుక్ లో క్రెడిట్ అయింది, మనకు తెలుసా? అంటే బ్యాంక్ ఫోన్ చేసి చెప్తాం మీకు ఇంట్రెస్ట్ క్రెడిట్ అయింది అని. నో. ఫస్ట్ ఎవరికి తెలుసా ఈ విషయం? పాస్బుక్. బ్యాంక్ గా తెలుసు. పాస్బుక్ లో ఎంటర్ అయింది, అది రిసీటా పేమెంటా? రిసీట్. ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఏం చేయాలి? క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్ కదా, మైనస్ 1,500.
నెక్స్ట్ వైల్ ఛార్జింగ్ 250 as బ్యాంక్ ఛార్జెస్. మా బ్యాంక్ ఛార్జెస్ అంటే నమ్రతకి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే పేమెంటా రిసీటా? పేమెంట్. ఇప్పుడు నమ్రత కాల్ చేసి బ్యాంక్ వచ్చి ఛార్జెస్ పే చేయండి అని చెప్తారా? నో, డైరెక్ట్లీ బ్యాంక్ విల్ డిడక్ట్ అమౌంట్ ఫ్రమ్ నమ్రత బ్యాంక్ అకౌంట్. అది పేమెంటా రిసీటా? పేమెంట్. ఫస్ట్ ఎవరికి తెలుసు? బ్యాంక్. అంటే ఎక్కడ రికార్డ్ అవుతుంది? పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? క్యాష్ బుక్. ప్లస్సా మైనసా? అయిపోయింది. వచ్చిందా? 1,12,050. 1,12,050. ఇలస్ట్రేషన్ 3 అయిపోయింది కదా. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ 4. 4తో ఉంది కదా. From the following particulars, ascertain the balance that would appear in the passbook of A. అంటే మనం ఏ బ్యాలెన్స్ ఐడెంటిఫై చేయాలమ్మా? పాస్బుక్ బ్యాలెన్స్ ఐడెంటిఫై చేయాలి. మన క్వశ్చన్లో ఇచ్చేది ఏ బ్యాలెన్స్? క్యాష్ బుక్ బ్యాలెన్స్. నౌ ఫస్ట్ ద బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్. మా ఫేవరబులా అన్ఫేవరబులా? అన్ఫేవర్ అని ప్రాసెస్ మొత్తం రివర్స్ చేస్తారా? ఓన్లీ ఆన్సర్. మీకు ప్లస్ అని వస్తే మైనస్, మీకు మైనస్ అని వస్తే ప్లస్. క్లియరా? నో. సో ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈస్ 6,340. నో. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే అసెటా లయబిలిటీ? లయబిలిటీ మీద ఇంట్రెస్ట్ మనకి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే మనకి పేమెంటా రిసీటా? సో ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ ఫర్ 6 months ఈస్ 160. ఎంటర్డ్ ఇన్ passbook. That means payment entered in passbook. And then payment entered in passbook. Passbook shows less balance. Cash book shows no identify చేయాల్సిందమ్మా passbook. Passbook is showing less balance. Question normal గా అనుకోండి మైనస్ చేయాలి. బట్ హియర్ గివెన్ క్వశ్చన్ ఈస్ అన్ఫేవరబుల్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. రివర్స్. మీకు మైనస్ చేయాలని వచ్చింది కదా, దాన్ని ఏం చేయాలమ్మా? ప్లస్ చేయాలి. ఎంత ప్లస్ చేయాలి? 160. సో ప్లస్ 160. 6,340 plus 160. Next, bank charges debited in passbook only. Passbook debit అంటే రిసిటా పేమెంటా? పేమెంట్. చెప్పండి, రిసిటా పేమెంటా? పేమెంట్. ఎక్కడ డెబిట్ అయిందమ్మా? పాస్బుక్ లో. అంటే పాస్బుక్ లో రికార్డ్ అయింది. పాస్బుక్ లో పేమెంట్ రికార్డ్ అయింది. దెన్ పాస్బుక్ బ్యాలెన్స్ విల్ డిక్రీజ్. పాస్బుక్ బ్యాలెన్స్ విల్ డిక్రీజ్. మనకు కావాల్సింది ఏంటమ్మా? పాస్బుక్ కదా. నార్మల్ గా అయితే మైనస్, బట్ హియర్ గివెన్ క్వశ్చన్ ఈజ్ అన్ఫేవరబుల్. సో ప్లస్ 400. క్లియరా? నెక్స్ట్, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ క్యాష్డ్ ప్రయర్ టు 31st December. నాట్ క్యాష్డ్ అంటే నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అని. ఏంటది? నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. సో చెక్ ఇష్యూడ్ బట్ నాట్ క్యాష్డ్ ప్రయర్ టు 31st December అమౌంటెడ్ టు 11,68,000. మనం ఇష్యూ చేసామంటే కానీ ఇంకా బ్యాంక్ నుంచి పేమెంట్ అవ్వలేదు. రిసిటా పేమెంటా? పేమెంట్. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ విల్ డిక్రీస్. పాస్బుక్ షోస్ మోర్. ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? పాస్బుక్. నార్మల్ గా అయితే ఏం చేయాలి? ప్లస్, బట్ గివెన్ బ్యాలెన్స్ ఈజ్ అన్ఫేవరబుల్. సో మైనస్ 11,68,000. 11,68,000. నెక్స్ట్, checks paid into bank. This is the most important. Checks paid into bank. Receipt పేమెంటా? చెప్పండి సార్. పెయిడ్ ఉంది కదా సార్, పెయిడ్ ఉంటే పేమెంట్ కదా. మళ్ళీ లిసన్ కేర్ఫుల్. చెక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ ఎవరైనా చెక్ పే చేస్తారా? ఎగ్జాంపుల్, బ్యాంక్ నువ్వు అమౌంట్ పే చేయాలి, బట్ డైరెక్ట్లీ దే విల్ డిడక్ట్ అమౌంట్ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్. నేను రిక్వెస్ట్ చేయరు, నువ్వు వెళ్ళి నేను చెక్ ఇస్తా తర్వాత తీసుకో అని చెప్తావు. నో. చెక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే చెక్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. స్పెషల్ పాయింట్. చెక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఏంటమ్మది? చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని. రిసిటా పేమెంటా? ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. చెప్పండి, మనం డిపాజిట్ చేస్తాం బట్ నాట్ క్లియర్డ్ అంటే ఇంకా కలెక్ట్ అవ్వలేదు. ఒకవేళ కలెక్ట్ అయింది అనుకోండి, అది రీజనే కాదు. బికాస్ రెండిట్లలో రికార్డ్ అయి ఉంటుంది. రికార్డ్ అవ్వకపోతే అది రీజన్ అవుతుంది. రికార్డ్ అవ్వకపోతే అది రీజన్ అవుతుంది. క్లియరా? సో చెక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ నథింగ్ బట్ చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ but not cleared. Receipt పేమెంటా? రిసీట్. ఎంటర్డ్ ఇన్
క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సింది పాస్బుక్ ఈ షోయింగ్ లెస్ బ్యాలెన్స్. నార్మల్ గా అయితే ఏం చేయాలి? మైనస్. బట్ హియర్ గివెన్ ఈస్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. సో ప్లస్. ఎంత ప్లస్ చేయాలి? 22,17,000. 22,17,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మా ఇన్వెస్ట్మెంట్ అంటే అసెటా లయబిలిటీయా? అసెట్ మీద ఇంట్రెస్ట్ అంటే ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే రిసీటా పేమెంటా? రిసీట్. కలెక్టెడ్ బై ద బ్యాంక్. ఎవరు కలెక్ట్ చేసుకున్నారమ్మా? బ్యాంక్. అంటే మన రిసీట్ ని బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. రిసీటా పేమెంటా? రిసీట్. ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. నార్మల్ గా అయితే ప్లస్ చేయాలి. బట్ హియర్ గివెన్ బ్యాలెన్స్ ఈజ్ అన్ఫేవరబుల్. సో ఏం చేయాలమ్మా? మైనస్ 12 lakhs. నెగిటివ్ వచ్చిందా? 1,44,100. మరి లిసన్ కేర్ఫుల్. మీరు పాజిటివ్ తో స్టార్ట్ చేశారు అనుకోండి, పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చింది అనుకోండి, రివర్స్ వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్ విత్ క్యాష్ బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ 1 lakh. ఎండింగ్ వచ్చేసరికి 1.5 lakhs వచ్చిందమ్మా. ఇదేంటమ్మా? పాస్బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ వచ్చినట్టు. ఓకేనా? స్టార్టింగ్ విత్ క్యాష్ బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ₹1 lakh. ఎండింగ్ కూడా 1.5 lakhs వచ్చింది, పాజిటివ్ వచ్చింది. ఇది కూడా ఏంటమ్మా? పాస్బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అవుతుంది. మనం దేంతో స్టార్ట్ అయిన దాంతో ఎండ్ అవుతాం. ఒకవేళ ఆన్సర్ నెగిటివ్ లో వచ్చింది అనుకోండి, రివర్స్ వచ్చినట్టు. ఎగ్జాంపుల్, 1 lakh తో స్టార్ట్ అయ్యాం. చివరికి వచ్చేసరికి -30,000 వచ్చింది. ఈ 1 lakh క్యాష్ బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అనుకుందాం. అప్పుడు మీకు ఇక్కడ ఏమొచ్చా? పాస్బుక్ వచ్చింది, బట్ అన్ఫేవర్ వచ్చినట్టు. ఏమొచ్చినట్టమ్మా? అన్ఫేవర్. నెక్స్ట్ సార్ స్టార్ట్ అయ్యాం 1 lakh తోటి, అండ్ దట్ ఈస్ క్యాష్ బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. ఏంటది? క్యాష్ బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. ఆన్సర్ వచ్చింది -30,000. సో ఏమొచ్చాం? పాస్బుక్ ఫేవరబుల్ వచ్చినట్టు. ఇప్పుడు మనకు అదేనా వచ్చింది? స్టార్ట్ అయింది క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ తోటి, ఆన్సర్ కూడా పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఓవర్ డ్రాఫ్టే వచ్చినట్టు. కానీ ఆన్సర్ ఏమైంది? నెగిటివ్ వచ్చిన, అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ వచ్చినట్టు. ఏమొచ్చినట్టు? ఫేవరబుల్ బ్యాలెన్స్. క్లియరా? చెప్పండి. ప్లస్ తో స్టార్ట్ అయిన ప్లస్ వస్తుంది. అప్పుడు మనం ఫేవర్ తో స్టార్ట్ అయితే ఫేవర్ అయినట్టు, అన్ఫేవర్ తో స్టార్ట్ అయితే అన్ఫేవర్ అయినట్టు. కానీ మనం ప్లస్ తో స్టార్ట్ అయ్యాం, అన్ఫేవర్ తో స్టార్ట్ అయ్యాం, ఆన్సర్ మైనస్ లో వచ్చింది. అప్పుడు ఏమవుతామా? ఫేవర్ వచ్చినట్టు. ఏమొచ్చినట్టు? ఫేవరబుల్ బ్యాలెన్స్. క్లియరా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాబబ్లీ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ కి రావచ్చు. ఓకేనా? మా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఎగ్జాంపుల్, మార్చ్ మంత్ ఉందమ్మా. మార్చ్ మంత్. లిజన్ మార్చ్ మంత్. క్యాష్ బుక్ పాస్బుక్. మార్చ్ మంత్ క్యాష్ బుక్ పాస్బుక్. మా క్యాష్ బుక్ లో పాస్బుక్ లో సేమ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవుతాయి, డిఫరెంట్ రికార్డ్ అవుతాయి? సేమ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవ్వాలి. ఓకేనా? ఎగ్జాంపుల్, టోటల్ రిసీట్స్ 5 lakhs ఉంది, టోటల్ పేమెంట్స్ 2 lakhs ఉంది. టెల్ మీ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఎంత బ్యాలెన్స్? 3 lakhs. పాస్బుక్ లో కూడా సేమ్ అలాగే ఉండాలి. టోటల్ రిసీట్స్ 5 lakhs, టోటల్ పేమెంట్స్ 2 lakhs, బ్యాలెన్స్ 3 lakhs. ఇలా సేమ్ ఉందనుకోండి, ప్రాబ్లమే లేదు. మా ఇది కూడా మార్చ్ మంత్ అయి ఉండాలి, సేమ్ ఉండాలంటే. ఒకవేళ అది ఏప్రిల్ ఉందనుకోండి, సేమ్ ఉండొద్దు. ఓకేనా? మార్చ్ మంత్ క్యాష్ బుక్, మార్చ్ మంత్ పాస్బుక్ రెండు సేమ్ ఉండాలి. ఓకేనా? సపోజ్ ఎగ్జామ్ మీ క్వశ్చన్ లో మార్చ్ మంత్ క్యాష్ బుక్ ఇచ్చారు, పాస్బుక్ ఏప్రిల్ ఉంది, సేమ్ ఉండొచ్చా? ఒక్కటి కూడా సేమ్ ఉండొద్దు. రెండు మార్చ్ ఇచ్చారనుకోండి, సేమ్ ఉండాలి, అప్పుడు ప్రాబ్లమే లేదు అన్నట్టు. ఒకటి మార్చ్ ఇంకోటి ఏప్రిల్ ఇచ్చారు, అప్పుడు 1 ట్రాన్సాక్షన్ కూడా సేమ్ ఉండొద్దు. ఒకవేళ 1 ట్రాన్సాక్షన్ కూడా ఒక్కటైనా సేమ్ ఉందనుకోండి, అదే రీజన్ అవుతుంది. ఎగ్జాంపుల్,
దిస్ ఈజ్ మార్చ్ మంత్ క్యాష్ బుక్, మార్చ్ మంత్ పాస్బుక్, మార్చ్ మంత్ క్యాష్ బుక్, మార్చ్ మంత్ పాస్బుక్. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ షరీఫ్, పిలవలేదు, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ షరీఫ్. ఓకేనా? త్రూ బ్యాంక్, త్రూ బ్యాంక్. ఇప్పుడు క్యాష్ బుక్ లో మనం ఏం చేస్తాము? డెబిట్ సైడ్ టు షరీఫ్, టు షరీఫ్ రూపీస్ 10,000. అకౌంట్ లో బ్యాంక్ పాస్బుక్ లో కూడా రికార్డ్ అయింది. బ్యాంక్ పాస్బుక్ లో ఏమంటే రికార్డ్ బై షరీఫ్ రూపీస్ 10,000. క్లియరా? 10,000, 10,000. నెక్స్ట్ అమౌంట్ పెయిడ్ టు ఎక్స్, సో బై ఎక్స్ రూపీస్ 1,000. పాస్బుక్ లో ఏమవ్వాలమ్మా? డెబిట్ అవ్వాలా, క్రెడిట్ అవ్వాలా? డెబిట్ అవ్వాలి. సో 2x 1,000. క్లియర్? నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ 2,000, ఇంట్రెస్ట్ పెయిడ్ 2,000 త్రూ చెక్, త్రూ చెక్. సో బై ఇంట్రెస్ట్ 2,000. బట్ ఇంకా చెక్ ప్రెసెంట్ అవ్వలేదు. చెక్ ప్రెసెంట్ అయిందా? అవ్వలేదు. నౌ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఎంత చెప్పండి? 7,000. అంతేనా? బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 9,000, 9,000. మళ్ళీ మీకు క్యాష్ బుక్ పాస్బుక్ రెండు ఇచ్చారు. మాది ఏమంతా మా మార్చా ఏప్రిల్? 2 బుక్స్ మార్చ్ మంత్ కదా, రెండు సేమ్ ఉండాలి, రెండు సేమ్ ఉండాలి. సేమ్ ఉందా? డిఫరెన్స్ ఏముంది చెప్పండి? ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఎక్కడ రికార్డ్ అయింది? క్యాష్ బుక్ లో రికార్డ్ అయింది. పాస్బుక్ లో రికార్డ్ అయిందా? చెప్పండి. పాస్బుక్ లో రికార్డ్ అయిందా? నో. సో క్వశ్చన్ ఏమంటే టేక్ క్యాష్ బుక్ యాజ్ ఎ బేస్, టేక్ క్యాష్ బుక్ యాజ్ ఎ బేస్. సో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఎంత? బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ చెప్పండి ఎంత? 7,000. మరి రెండు మార్చ్ మంత్ కాబట్టి రెండు సేమ్ ఉండాలి. ఒకవేళ సేమ్ లేదనుకోండి అదే రీజన్ అవుతుంది. 10,000 ఉందా లేదా? ఎస్, దాంతో ప్రాబ్లం లేదు. 1,000 ఉందా లేదా? ఎస్, దాంతో కూడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం దేని వల్ల వచ్చిందమ్మా? ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ పెయిడ్ ఇన్ క్యాష్ బుక్ ఓన్లీ. ఇంట్రెస్ట్ క్యాష్ బుక్ లో మాత్రమే పేమెంట్ రికార్డ్ అయింది, పాస్బుక్ లో రికార్డ్ అయిందా? నో. సో ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ ఓన్లీ, ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ ఓన్లీ. మనం దేంతో స్టార్ట్ అయ్యాం? క్యాష్ బుక్ తోటి. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ ఓన్లీ. క్యాష్ బుక్ బ్యాలెన్స్ షోస్ లెస్, పాస్బుక్ షోస్ మోర్, పాస్బుక్ షోస్ మోర్. దేంతో స్టార్ట్ అయ్యామమ్మా? క్యాష్ బుక్ తోటి. అంటే ఏం ఐడెంటిఫై చేయాలి? పాస్బుక్. పాస్బుక్ ఐడెంటిఫై చేయాలంటే పాస్బుక్ షోస్ మోరా లెస్సా? మోర్. అంటే ఏం చేయాలమ్మా? ప్లస్. అంతేనా? ఇక్కడ చూడండి క్యాష్ బుక్ బ్యాలెన్స్ తో స్టార్ట్ అయ్యాం, దట్ ఈస్ 7,000. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ ఓన్లీ. పాస్బుక్ లో రికార్డ్ అయిందా? నో. ఇఫ్ పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? పాస్బుక్. అంటే ఈ 2,000 ఏం చేయాలమ్మా? క్యాష్ బుక్ బ్యాలెన్స్ కి యాడ్ చేసుకుంటే దెన్ యూ విల్ గెట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. మరి రెండు ఏమంటామా? రెండు మార్చ్ మంతే కదా, అంటే సేమ్ ఉండాలి. సేమ్ లేకపోతే అది రీజన్ అవుతుంది. ఒకవేళ ఇది మార్చ్ మంత్ ఉంది, పాస్బుక్ ఏప్రిల్ ఉందమ్మా. పాస్బుక్ ఏప్రిల్ ఉంది అనుకోండి, సేమ్ ఉండొచ్చా? ఒక్కటి కూడా సేమ్ ఉండొద్దు. కానీ పాస్బుక్ లో ఏమైందంటే బై ఇంట్రెస్ట్, సో టు ఇంట్రెస్ట్ 2,000 ఉంది. అంటే ఏంటి? మార్చ్ లో మనం పే చేసిన చెక్ ఇంట్రెస్ట్ కోసం బ్యాంక్ లో ఎప్పుడు డెబిట్ అయిందమ్మా? ఏప్రిల్లో డెబిట్ అయింది. ఇప్పుడు ఏప్రిల్ మంత్ లో ఇది రీజన్ అవుతుంది. ఏప్రిల్ మంత్ క్యాష్ బుక్ లో మళ్ళీ అది అకౌంట్ అవుతుందా? నో. ఎక్కడ రికార్డ్ ఉందా? ఓన్లీ బ్యాంక్ పాస్బుక్ లో రికార్డ్ అవుతుంది. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. సో క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ సేమ్ మంత్ క్వశ్చన్లు ఇచ్చారనుకోండి, డిఫరెంట్ గా ఏవైతే ఉన్నాయో అవి ఎంట్రీస్ రీజన్స్ అవుతాయి. సేమ్ మంత్ ఇచ్చారు క్యాష్ బుక్ లో పాస్బుక్ లో, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ రీజన్స్ అవుతాయి. సపోజ్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ డిఫరెంట్ మంత్స్, అప్పుడు ఏమవుతామా? సేమ్ ట్రాన్సాక్షన్స్ రీజన్స్ అవుతాయి. ఏ మంత్ లో ఆ మంత్ లో రికార్డ్ అవ్వాలి. రికార్డ్ అవ్వలేదు అనుకోండి, అది రీజన్ అవుతుంది.
రికార్డ్ అవ్వకపోతే అది రీజన్ అవుతుంది. క్లియరా? మా క్యాష్ బుక్ పాస్బుక్ రెండు ఏప్రిల్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలమ్మా, రెండిట్లలో డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో అవి రీజన్స్ అవుతాయి. డిఫరెంట్ ట్రాన్సాక్షన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రీజన్స్. సపోజ్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ డిఫరెంట్ మంత్ ఇచ్చారు, అప్పుడు ఏమవుతామా, సేమ్ ట్రాన్సాక్షన్స్ రీజన్స్ అవుతాయి. డిఫరెంట్ మంత్ ఉన్నప్పుడు రెండు డిఫరెంట్ గా ఉండాలి, సేమ్ మంత్ రెండు సేమ్ గా ఉండాలి. సేమ్ లేకపోతే రీజన్ అవుతుంది, ఇక్కడ డిఫరెంట్ గా లేకపోతే రీజన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇలస్ట్రేషన్ 9 చూడండి. ఇలస్ట్రేషన్ 9. The following are the cash book, bank column and passbook of Jane for the month of March and April. సేమ్ మంత్సా డిఫరెంట్ మంత్సా? ఇప్పుడు డిఫరెంట్ మంత్స్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, అవి రీజన్స్ అవుతాయి. అవునా కదా? ట్రాన్సాక్షన్ సేమ్ ఉంటే అవి రీజన్స్ అవుతాయి. నౌ కేర్ఫుల్గా చూడండి అమ్మా. క్యాష్ బుక్ డెబిట్ సైడ్ సేల్స్ రామ్, సింగల్, గోయల్, పటేల్. క్రెడిట్ సైడ్ క్యాష్, మోడీ, పటేల్, సురేష్, రమేష్, క్యారీ డౌన్. క్లియర్? డిఫరెంట్ మంత్ కదా, ట్రాన్సాక్షన్స్ ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వద్దు. మ్యాచ్ అయింది అనుకోండి, అది రీజన్ అవుతుంది. ఇప్పుడు పాస్బుక్ చూడండి. పాస్బుక్ మా సేమ్ ఉన్న ట్రాన్సాక్షన్స్ రీజన్స్ అయ్యేది. సేమ్ ఎక్కడ ఉన్నాయి చూడండి, గోయల్, పటేల్. అమౌంట్ కూడా చెక్ చేసుకోవాలమ్మా. ఉషా, కల్పన, సునీల్ బ్యాంక్ చార్జెస్ అవసరం మనకి? నో. నెక్స్ట్ రమేష్, ప్రీవియస్ దాంట్లో రమేష్ ఉందా? రమేష్ ఇక్కడ ఏముందమ్మా, పేమెంటా రిసీటా? క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ పేమెంట్ ఎంత, 1,50,000. ఇక్కడ రమేష్ 1,50,000 అంటే ఏంటి, ఇది సేమ్ ట్రాన్సాక్షన్, ఇది రీజన్ అవుతుంది. సో ఫస్ట్ వన్. నెక్స్ట్ గోయల్ అండ్ పటేల్ 33,000, 65,000. రిసీట్స్ పేమెంట్స్ అవి. క్యాష్ బుక్ డెబిట్ సైడ్ అంటే రిసీట్స్. సో పాస్బుక్ లో గోయల్ అండ్ పటేల్ 33,000, 65,000. ఈ మూడే కదా కామన్ గా ఉన్న ట్రాన్సాక్షన్స్, అవునా కదా? 1, 2 and 3 అవే ట్రాన్సాక్షన్స్ 1, 2 and 3. ఇప్పుడు ఈచ్ పర్సన్ అనలైజ్ చేద్దాం. రమేష్ కి ఇక్కడ మనం పే చేసామా, కలెక్ట్ చేసుకున్నామా? క్యాష్ బుక్ రమేష్ క్రెడిట్ అంటే పేమెంటా రిసీటా? పేమెంట్. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్, నాట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. బికాస్ పాస్బుక్ లో ఎప్పుడు ఎంటర్ అయిందమ్మా, ఏప్రిల్ మంత్ లో ఎంటర్ అయింది. మార్చ్ మంత్ లో పాస్బుక్ లో ఎంటర్ అయిందా? నో. మార్చ్ మంత్ లో పాస్బుక్ లో ఎంటర్ అవ్వలేదు కాబట్టి అది రీజన్ అవుతుంది. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ ఓన్లీ. నెక్స్ట్ గోయల్ అండ్ పటేల్ రెండు రిసీట్సే. ఎక్కడ ఎంటర్ అయిందమ్మా, క్యాష్ బుక్ లో ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. పాస్బుక్ లో కూడా మార్చ్ లోనే ఎంటర్ అవ్వాలి, కానీ ఎప్పుడు ఎంటర్ అయింది, ఏప్రిల్ లో. సో దీస్ ఆర్ రిసీట్స్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ ఓన్లీ బట్ నాట్ ఇన్ పాస్బుక్. సో ఆన్సర్ చెక్ చేసుకుంటే చూడము, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్. రమేష్ కి చెక్ ఇష్యూ చేసాం ఎప్పుడు, మార్చ్ లో, కానీ మార్చ్ లో పేమెంట్ అయిందా, అవ్వలేదు. సో అది 1,50,000. నెక్స్ట్ గోయల్ అండ్ పటేల్ దగ్గర నుంచి రిసీట్స్ వచ్చాయి ఎంత, 33,000 అండ్ 65,000, టోటల్ 98,000. రిసీటా పేమెంట్? అది రిసీట్. ఎక్కడ ఎంటర్ అయింది, క్యాష్ బుక్ లో. పాస్బుక్ లో ఎప్పుడు ఎంటర్ అయింది, నెక్స్ట్ మంత్ లో ఎంటర్ అయింది. అంటే ఇప్పుడు ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ రిసీట్ ఎంటర్డ్ ఇన్ ఓన్లీ క్యాష్ బుక్. రిసీట్ ఎంటర్డ్ ఇన్ ఓన్లీ క్యాష్ బుక్ బట్ నాట్ ఇన్ పాస్బుక్, బట్ నాట్ ఇన్ పాస్బుక్. ఓకేనా? అది ఇక్కడ రీజన్ అయింది 98,000. ఓకేనా? మా క్యాష్ బుక్ పాస్బుక్ 2 డిఫరెంట్ మంత్స్ ఉన్నాయి అనుకోండి, సేమ్ ఏవైతేనే అవి రీజన్స్ అవుతాయి, అవి రీజన్స్ అవుతాయి. క్యాష్ బుక్ పాస్బుక్ సేమ్ మంత్స్ ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే అవి రీజన్స్ అవుతాయి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీజన్స్ when both cash book and passbooks are given. If cash book and passbook related to same month, then different transactions will be considered as reasons. If cash book and passbook contain different months, then same transactions considered as reasons. Same transaction considered as reasons. How to analyze both cash book and passbook for the purpose of preparation of BRS? Question mark అని రావచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలమ్మా, if a cash book and passbook related to same months, then in such a case different transaction considered as a reason for BRS. If cash book and passbook are 2 different months, then same transactions considered as reason for differences, reason for BRS. ఓకేనా? మరి ఇప్పుడు మీకు ఇక్కడ ఇలస్ట్రేషన్ 9 లో 2 డిఫరెంట్ మంత్స్ ఉన్నాయి. మేబీ మీకు వచ్చే గ్రాండ్ టెస్ట్ కి సేమ్ మంత్స్ ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం తీసుకోవాలమ్మా, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ రీజన్స్ లా కన్సిడర్ చేయాలి, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ని. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నెక్స్ట్
practical question number 3 and 4. Practical question number 3 and 4. Mike join. Practical question number 3. Bank balance as per passbook ఇచ్చారు మనకి. ఏమి ఇచ్చారు? Bank balance as per passbook. Now, check deposited but no entry was passed in the cash book. Receipt or payment? Check deposited, receipt. Entered in? Check deposited but not no entry passed in the cash book. So normal గా అయితే డిపాజిట్ వెంటనే క్యాష్ బుక్ లో రికార్డ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందమ్మా? నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ అంటే పాస్బుక్ లో రికార్డ్ అయింది. పాస్బుక్ లో రికార్డ్ అయింది. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? క్యాష్ బుక్. క్యాష్ బుక్ ఈ షోయింగ్ లెస్. సో ఏం చేయాలి? మైనస్. నెక్స్ట్, చెక్ రిసీవ్డ్ బట్ నాట్ సెంట్ టు బ్యాంక్. రిసీట్ పేమెంట్? రిసీట్. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? క్యాష్ బుక్. సో ప్లస్. క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలమ్ కాస్ట్ షార్ట్. బ్యాంక్ కాలమ్ పాస్బుక్ కాదు, క్యాష్ బుక్. మా బ్యాంక్ కాలమ్ ఎక్కడ ఉంటుందమ్మా? క్యాష్ బుక్ లో ఉంటుంది. క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలమ్. మా ఇక్కడ బ్యాంక్ కాలమ్ అంటే పాస్బుక్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ పాస్బుక్, దట్ ఈస్ క్యాష్ బుక్. బ్యాంక్ కాలమ్ అంటే ఎక్కడ ఉంటుందమ్మా? అది క్యాష్ బుక్. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్, క్యాష్ కాలమ్, డిస్కౌంట్ కాలమ్, బ్యాంక్ కాలమ్. పాస్బుక్ లో మనం బ్యాంక్ కాలమ్ అంటారా? పాస్బుక్ లో ఉండేదే బ్యాంక్ కాలమ్. క్యాష్ బుక్ లో డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే బ్యాంక్ కాలమ్ అనే టర్మ్ ఉంటుందో దట్ ఈస్ రిలేటెడ్ టు క్యాష్ బుక్ అని. సో క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలమ్ అంటే పేమెంటా, రిసిటా? కాస్ట్ షార్ట్ అంటే తక్కువైంది అని. పేమెంట్ తక్కువైందంట అంటే బ్యాలెన్స్ విల్ ఇంక్రీజ్. మా పేమెంట్ తక్కువైంది, బ్యాలెన్స్ విల్ ఇంక్రీజ్. ఏ బ్యాలెన్స్? క్యాష్ బుక్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిన క్యాష్ బుక్. సో ప్లస్. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ డైరెక్ట్లీ బై ద బ్యాంక్ అండర్ ద స్టాండింగ్ అడ్వైస్. ఇన్సూరెన్స్ ప్రీమియం ఇస్ ఎ పేమెంట్. ఎవరు పే చేశారమ్మా? బ్యాంక్ వాళ్ళు. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయండి క్యాష్ బుక్. సో ప్లస్ మైనస్? నెక్స్ట్, బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ క్యాష్ బుక్. బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ క్యాష్ బుక్. పేమెంటా, రిసిటా? పేమెంట్. క్యాష్ బుక్ లో వన్ టైం రికార్డ్ అవ్వాలి కానీ డబల్ టైం రికార్డ్ అయింది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ విల్ డిక్రీజ్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ విల్ డిక్రీజ్. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిన క్యాష్ బుక్. సో ప్లస్ చేయాలా, మైనస్ చేయాలి? మైనస్. మైనస్. నెక్స్ట్, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్. రిసీటా, పేమెంటా? చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్. రిసీటా, పేమెంటా? ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిన క్యాష్ బుక్. యాజ్ క్యాష్ బుక్ ఈ షోయింగ్ లెస్ బ్యాలెన్స్, we need to deduct. చెక్ రిసీవ్డ్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ క్యాష్ బుక్. రిసీటా, పేమెంటా? క్యాష్ బుక్ లో డబల్ టైం రికార్డ్ అయిందంట. సో క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిన క్యాష్ బుక్. సో ప్లస్ మైనస్? నెక్స్ట్, బిల్ డిస్కౌంటెడ్ డిసానర్డ్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. బిల్ డిస్కౌంటెడ్ డిసానర్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. దిస్ టైమ్ ఆ ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటివరకు 4 అటెంప్ట్స్ లో డిస్కౌంటెడ్ బిల్ డిసానర్ ఎంట్రీ రిలేటెడ్ క్వశ్చన్ రాలేదు. ఈసారి రావచ్చు. ఇంపార్టెంట్. ఓకే, నౌ లిసన్ కేర్ఫుల్. మీకు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టాపిక్ వచ్చా? ఫౌండేషన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టాపిక్ ఉంది కదా, ఉందా లేదా? ఎస్. టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ డెబిట్. Bank account debit, example 9,000. Discount charges account debit 1,000. 2 bills receivable 10,000. And then bill receivable discounted with bank. Bills receivable discounted with bank. Now మనం క్యాష్ బుక్ లో రిసిప్ట్ 9,000 నోట్ చేస్తాం. ఇప్పుడు డిస్కౌంట్ చేసిన బిల్ కి బ్యాంక్ కు మనం పే చేయాలా ఆర్ ఎల్స్ మన కస్టమర్ పే చేయాలా? చెప్పండి చెప్పండి. కస్టమరే కదా పే చేయాల్సింది. ఆ బిల్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు పే చేయాలి. ఆ బిల్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు పే చేయాలి. నో, లిసన్ కేర్ఫుల్.
కస్టమర్ పే చేయకపోతే ఎవరు పే చేస్తారు చెప్పండి? మనం పే చేయాలి. కస్టమర్ పే చేయకపోతే ఎవరు పే చేయాలి? మనం పే చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ కస్టమర్ బికమ్ డిసానర్, బిల్ రిసేబుల్ డిసానర్. ఆ బిల్ ఏంటో మన దగ్గర ఉందా, బ్యాంక్ దగ్గర ఉందా? బ్యాంక్ దగ్గర ఉంది. సో డిస్కౌంట్ చేసిన బిల్ డిసానర్ అయింది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన దగ్గర నుంచి అమౌంట్ తీసేసుకుంటారా లేదా? ఎస్, ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ విల్ డిక్రీజ్. సో టు బ్యాంక్ అకౌంట్, టు బ్యాంక్ అకౌంట్ ఎంత పే చేయాలమ్మా? 10,000 పే చేయాలి. నీకు బ్యాంక్ ఇచ్చిన 9,000, 1,000 డిస్కౌంట్ చార్జెస్. బ్యాంక్ మనం మొత్తం ఎంత పే చేయాలి? 10,000 పే చేయాలి. సో టు బ్యాంక్ అకౌంట్ 10,000. మరి మనకు ఎవరు పే చేస్తారమ్మా? కస్టమర్ పే చేయాలి కదా. రైట్ టు రిసీవ్ అమౌంట్ ఫ్రమ్ డెటార్. రైట్ టు రిసీవ్ అమౌంట్ ఫ్రమ్ డెటార్. సో డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ రూపీస్ 10,000. ఈ ఎంట్రీ పాస్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, ఇది మనకి పేమెంటా రిసీటా? చెప్పండి, అది మనకి పేమెంటా రిసీటా? డెటార్ నుంచి రావాలి టు బ్యాంక్, బ్యాంక్ ఆల్రెడీ పే చేసేసాం. పేమెంటా రిసీటా? పేమెంట్. రిసీటా? పేమెంట్ అమ్మా. బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయిపోయింది కదా, దట్ ఈస్ ఏ పేమెంట్. నౌ డిస్కౌంటెడ్ బిల్ డిసానర్ నాట్ రికార్డ్ ఇన్ క్యాష్ బుక్ అంటే పేమెంట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. పేమెంట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. పేమెంట్ రికార్డ్ అవ్వలేదు. పేమెంట్ రికార్డ్ అయితే బ్యాలెన్స్ విల్ డిక్రీజ్, రికార్డ్ అవ్వకపోతే బ్యాలెన్స్ విల్ ఇంక్రీజ్. సో క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సింది క్యాష్ బుక్. ప్లస్ మైనస్? క్లియర్? ఓకేనా? మా బీఆర్ఎస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్తున్నా, ఓన్లీ ప్లస్ మైనస్ డిసైడ్ చేసుకుంటే క్యాలిక్యులేటర్ పెట్టుకుంటే చేసుకుంటే వెళ్ళండి. ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్షన్ మీకు కన్ఫ్యూజన్ అనుకో, అది రౌండ్ అప్ చేసుకోండి. రౌండ్ అప్ చేసుకుంటే అది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్, సో ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 4. Now listen. Debit balance as per bank column of the cash book. Debit balance as per bank column of cash book. Question మనకి ఏమి ఇచ్చారమ్మా? క్యాష్ బుక్ ఇచ్చారు. We need to identify passbook. Check issued to creditor but not yet presented. తెలిసిన ట్రాన్సాక్షన్ పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? పాస్బుక్. సో ప్లస్ మైనస్? ప్లస్. నెక్స్ట్ డివిడెండ్ రిసీవ్డ్ బై బ్యాంక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. రిసీటా పేమెంటా? ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? పాస్బుక్. ప్లస్ మైనస్? ప్లస్. మా ప్రాసెస్ అర్థం ఉందా? రిసీటా పేమెంటా? ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ పాస్బుక్? బ్యాలెన్స్ షోస్ మోరా లెస్సా? ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? ఇఫ్ ఇట్ షోస్ మోర్ ప్లస్, ఇఫ్ ఇట్ షోర్ లెస్ మైనస్. ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్. మా అలౌడ్ బై బ్యాంక్ అంటే బ్యాంక్ వాళ్ళు మనకి ఇచ్చారు అని. ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ అంటే బ్యాంక్ వాళ్ళు మన దగ్గర తీసుకున్నారు అని. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామ్మా. ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ అంటే బ్యాంక్ వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇచ్చారు అని. అది మనకి రిసీటా పేమెంటా? రిసీట్. ఎవరు ఇచ్చారమ్మా? బ్యాంక్ వాళ్ళు. ఫోన్ చేసి బ్యాంక్కి రండి అని చెప్తారా? నో. ఏం చేస్తారు? డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లోకి యాడ్ చేస్తారు. రిసీట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సింది అమ్మా పాస్బుక్ కదా. సో ప్లస్ మైనస్? ప్లస్. Check deposited into bank for collection but not collected by bank up to this date. Check deposited into bank for collection. Checks sent to bank for collection but not collected by bank up to this date. And checks deposited into bank for collection but not collected by bank up to this date. Receipt or payment? Receipt. Entered in cash book. Cash book shows more balance. Passbook shows less balance. Identify చేయాల్సింది పాస్బుక్. ప్లస్ మైనస్? మైనస్. బ్యాంక్ చార్జెస్ పేమెంట్ రిసీట్ ఎక్కడ ఎంటర్ అవుతాము? పాస్బుక్. పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సింది పాస్బుక్. సో మైనస్. A check deposited into bank was dishonored but no intimation
received. Receipt or payment? Receipt. Entered in check deposit into bank, entered in cash book. Cash book shows more balance. Passbook shows less balance. Identify sales entry. Passbook. So minus. Bank paid a house tax on behalf, but no information received from this bank in this connection. Personal expense paid by bank. Bank paid house tax on our behalf, but no intimation received from bank in this connection. Payment directly paid by bank. Entered in passbook. Entered in passbook. If payment entered in passbook, passbook shows less balance. Cash book shows more balance. Identify చేయాల్సింది ఐడెంటిఫై చేయాల్సింది passbook. సో ఏం చేయాలి? ప్లస్ మైనస్? మైనస్. అంటే మైనస్. క్లియరా? చెప్పండి. సో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి వస్తాయమ్మా. ఇవి మాత్రం చదువుకోండి ఫస్ట్. ఒకవేళ మీకు బీఆర్ఎస్ ఇప్పటివరకు రాదు సార్, ఇప్పుడే నేర్చుకున్నా, ఓన్లీ ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకోండి. ఆ తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్స్. మరి 10 మార్క్స్ క్వశ్చన్స్ లో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చూసుకోవాలి. ఏంటది? అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ఓకేనా? సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ రిలేటెడ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. సో బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. సో నెంబర్ ఆఫ్ బుక్స్ 2 books. First one cash book bank column. Second one passbook. Cash book debit side receipt, credit side payment. Passbook debit side, credit side. If receipt entered, then balance of that particular book will increase. If payment entered, balance will decrease. Cash book favorable balance, debit or credit? Passbook favorable balance, unfavorable cash book credit balance, passbook debit balance. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ట్రాన్సాక్షన్ ని రిసీట్ ఆ పేమెంట్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఇన్ విచ్ బుక్ ఇట్ ఈస్ టు బి రికార్డెడ్. ఫస్ట్ ఎక్కడ రికార్డ్ అయింది? ఆఫ్టర్ రికార్డింగ్ బ్యాలెన్స్ ఆఫ్ దాట్ పర్టికులర్ బుక్ విల్ ఇంక్రీజా డిక్రీజా, ఇట్ షోస్ మోరా లెస్ ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ రిక్వైర్డ్ ఏ బుక్ బ్యాలెన్స్ కావాలి. ఇఫ్ రిక్వైర్డ్ బుక్ బ్యాలెన్స్ షోస్ మోర్, ట్రాన్సాక్షన్ ఏం చేయాలమ్మా? యాడ్. ఇఫ్ రిక్వైర్డ్ బుక్ బ్యాలెన్స్ షోస్ లెస్, ట్రాన్సాక్షన్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంతేనా? అదే కదా ప్రొసీజర్. ఓవర్ డ్రాఫ్ట్ అనుకోండి, వచ్చిన ఆన్సర్ ని మాత్రం రివర్స్ చేయాలి. డెసిషన్ మాత్రం రివర్స్ చేయాలి. ప్లస్ చేయాలని వస్తే మైనస్ చేయండి, మైనస్ చేయాలని వస్తే ప్లస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ లో రీజన్స్ ఇవ్వకుండా 2 books ఇచ్చారనుకోండి, క్యాష్ బుక్ పాస్బుక్, చెక్ చేయండి ఇఫ్ దట్ ఈస్ రిలేటెడ్ టు సేమ్ పీరియడా డిఫరెంట్ పీరియడా. ఇఫ్ ద 2 books ఆర్ రిలేటెడ్ టు సేమ్ పీరియడ్, then different transactions will be considered as reasons. If the 2 books are related to 2 different periods, then same transactions will be considered as reasons. మా క్యాష్ బుక్ డెబిట్ సైడ్ ని పాస్బుక్ క్రెడిట్ సైడ్ తో చెక్ చేయాలి. సేమ్ ఉందనుకోండి, అది రీజన్ అవుతుంది. ఎప్పుడు? డిఫరెంట్ టైం పీరియడ్ అయినప్పుడు. క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ ని పాస్బుక్ డెబిట్ సైడ్ ని కంపేర్ చేయండి. ఓకేనా? అది కంపారిజన్ పర్పస్. దానికోసం 2 questions ఉంటాయి. సో ఒక క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ లో పెట్టా, ఇంకో క్వశ్చన్ ఎగ్జాంపుల్ లో ఉంటుంది మా ఐసీఐ బుక్ లో. ఓకేనా? అది రిఫర్ చేయండి కాస్త. నెక్స్ట్ సో ఈరోజు టాపిక్ ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ బిఆర్ఎస్ యూజింగ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ప్రిపరేషన్ ఆఫ్ బిఆర్ఎస్ యూజింగ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. మా బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ యూజింగ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్. అంటే బిఆర్ఎస్ ప్రిపేర్ చేసిన ప్రతిసారి అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేయాల్సిన నెసెసరీ ఏమి ఉండదు. బట్ హవెవర్ ఇఫ్ ద డేట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బిఆర్ఎస్ ఈజ్ ఇయర్ ఎండ్, ఒకవేళ బిఆర్ఎస్ ప్రిపరేషన్ డేట్ ఈజ్ ఇయర్ ఎండ్ అనుకోండి, దెన్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఈజ్ మ్యాండేటరీ. ఏం డిస్కస్ చేసాం? డేట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బిఆర్ఎస్ అనేది ఇయర్ ఎండ్ అనుకోండి, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఖచ్చితంగా చేయాలి. నో అదర్ ఆప్షన్. If the date of preparation of BRS is not year end, then preparation of adjusted cash book is optional. కావాలంటే చేయొచ్చు, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. సరే, ఎందుకు ఇయర్ ఎండ్ కి ఖచ్చితంగా అవసరం సార్ అంటే, ఇయర్ ఎండ్ కి వీ నీడ్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అసెట్స్ లయబిలిటీస్ అన్ని ప్రాపర్ గా నోట్ చేయాలి కదా. along with all other assets, one of the asset is cash at bank. along with all other assets, one of the asset is cash at bank. నువ్వు క్యాష్ అట్ బ్యాంక్ కరెక్ట్ గా ఉంటేనే ఫైనాన్షియల్ పొజిషన్ కరెక్ట్ గా తెలుస్తుంది. So that's why at the end of the year, the date of preparation of BRS is at the end of the year, then adjusted cash book ఖచ్చితంగా చేయాలి. ఓకేనా?
మాక్సిమం అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో కన్సిడర్ చేయాలి, ఏ ట్రాన్సాక్షన్ బిఆర్ఎస్ లో కన్సిడర్ చేయాలి, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు కొంచెం మనం ప్రొఫెషనల్ గా మాట్లాడుకుందాం, ఆ తర్వాత మన లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రొఫెషనల్ గా మాట్లాడాలంటే మా క్యాష్ బుక్ కి పాస్ బుక్ కి డిఫరెన్స్ చూడడానికి 2 టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. ఎన్ని టైప్స్? 2 టైప్స్. సో ఫస్ట్ టైప్ ఈస్ టైమింగ్ డిఫరెన్స్. అంటే ఎవరిది మిస్టేక్ ఉండదు, టైం వల్ల రికార్డ్ అవ్వదు. ఎగ్జాంపుల్, ఐ ఇష్యూడ్ చెక్ టు సప్లయర్. సో నేను సప్లయర్ కి చెక్ ఇష్యూ చేశాను, అది నాకు పేమెంటా రిసీటా? పేమెంట్. ఇమీడియట్ గా ఏం చేస్తాను, నా పాకెట్ లో ఉన్న క్యాష్ బుక్ ఓపెన్ చేసి పేమెంట్ ఎంట్రీ పాస్ చేస్తాను. సేమ్ ట్రాన్సాక్షన్ నా బ్యాంక్ వాళ్ళు కూడా రికార్డ్ చేయాలి, బట్ నేను చెక్ ఇష్యూ చేసినప్పుడు రికార్డ్ చేయరు వాళ్ళు. ఎప్పుడు రికార్డ్ చేస్తారంటే సప్లయర్ వెళ్ళి చెక్ తన బ్యాంక్ లో డిపాజిట్ చేసుకొని నా బ్యాంక్ నుంచి ఎప్పుడైతే పేమెంట్ అవుతుందో అప్పుడు మై బ్యాంక్ విల్ రికార్డ్ దాట్ ఎంట్రీ యాజ్ ఎ పేమెంట్ ఇన్ పాస్బుక్. నా అకౌంట్ ఉన్న పాస్బుక్ లో రికార్డ్ చేస్తారు. ఎగ్జాంపుల్, నేను సప్లయర్ చెక్ యూజ్ చేశాను, సప్లయర్ కి 3 months టైం ఉంటుంది. 3 months అయితే అవుట్ ఆఫ్ డేట్ అంటారు. ఈ 3 months లో ఎప్పుడైనా డిపాజిట్ చేయొచ్చు సప్లయర్. ఎగ్జాంపుల్, ఐ ఇష్యూడ్ చెక్ ఆన్ 1st March. 1st March కి ఇష్యూ చేశాను. సప్లయర్ కి ఎప్పటి వరకు టైం ఉంటుందమ్మా? మార్చ్, ఏప్రిల్, మే, 3 months టైం ఉంటుంది కదా. అయితే ఈ గ్యాప్ లో ఏ రెండు వచ్చింది? 31st March. ఈ గ్యాప్ లో ఏ రెండు వచ్చింది? 31st March. మరి 31st March కి ఇంకా చెక్ డిపాజిట్ అయిందా అంటే డిపాజిట్ అవ్వలేదు. మరి పాస్బుక్ లో పేమెంట్ ఎంటర్ రికార్డ్ అవుతా? నో. ఎక్కడ రికార్డ్ అయింది? క్యాష్ బుక్ లో రికార్డ్ అయింది. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ బట్ నాట్ ఎట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ బికాస్ దట్ ఈస్ నాట్ ఎట్ ప్రెసెంటెడ్ బై ద రిసీవర్. ఎవరైతే చెక్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు ఇంకా ప్రెసెంట్ చేయలేదు పేమెంట్ కోసం. బ్యాంక్ ఏమైనా మిస్టేక్ ఉందా ఇక్కడ? మా బ్యాంక్ ఎంట్రీ రికార్డ్ చేయలేదు పాస్బుక్ లో, అలా అని చెప్పి బ్యాంక్ కి ఎర్రర్ ఉందా అక్కడ? నో, రికార్డ్ చేయలేదు. రీజన్ ఏంటమ్మా? టైమింగ్ డిఫరెన్స్. ఒకటే ట్రాన్సాక్షన్ 2 different టైమింగ్ లో రికార్డ్ అవుతుంది. సో టైమింగ్ డిఫరెన్స్ వల్ల క్యాష్ బుక్ లో డిఫరెన్స్, పాస్బుక్ లో డిఫరెన్స్ రావచ్చు. నెక్స్ట్, కస్టమర్ మనకి చెక్ ఇచ్చాడు, మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసాము. సో డిపాజిట్ చేసామంటే మన క్యాష్ బుక్ లో రిసీట్ నోట్ చేస్తాము, పేమెంట్ నోట్ చేస్తాము. రిసీట్, క్యాష్ బుక్ లో రిసీట్ నోట్ చేస్తాం. కానీ బ్యాంక్ వాళ్ళు ఆ డిపాజిట్ ని రిసీట్ అని ఎప్పుడు నోట్ చేస్తారమ్మా? వెన్ అమౌంట్ కలెక్టెడ్. వి డిపాజిట్ చెక్, చెక్ డిపాజిట్ చేసాము, రిసీట్ అని నోట్ చేసాం క్యాష్ బుక్. But the same transaction will be recorded by the bank only when it collected amount of that check from other bank. వేరే బ్యాంక్ నుంచి చెక్ అమౌంట్ కలెక్ట్ అయినప్పుడు మాత్రమే మన పాస్బుక్ లో ఎంట్రీ పాస్ అవుతుంది యాజ్ అ రిసీట్. ఎంట్రీ పాస్ అవ్వలేదంటే అమౌంట్ కలెక్ట్ అవ్వలేదు అని. మన బ్యాంక్ సైడ్ ఏమైనా ఎర్రర్ ఉందా? నో. ఈవెన్ దో దెర్ ఈస్ నో ఎర్రర్, దెర్ ఈస్ అ డిఫరెన్స్ బికాస్ ఆఫ్ టైమింగ్ డిఫరెన్స్. బికాస్ ఆఫ్ టైమింగ్ డిఫరెన్స్. ఒకటి టైమింగ్ డిఫరెన్స్ అండ్ అదర్ రీజన్ ఈజ్ ఎర్రర్. అంత బానే ఉంది, రిసీట్ వచ్చింది కానీ మనం ఏమో పేమెంట్స్ అని నోట్ చేసాం. వచ్చింది రిసీట్ కానీ మనం ఏం చేసాము? పేమెంట్స్ అని నోట్ చేసాం. ఆర్ ఎల్స్ మనం పే చేసాము కానీ రిసీట్స్ అని నోట్ చేసాం. మ్యాచ్ అవుతా? నో. మనకు వచ్చిందేమో 900 రూపీస్ కానీ మనం రికార్డ్ చేసిందేమో 90 రూపీస్ బికాస్ ఎస్టర్డే నైట్ 90. మనకు వచ్చిందేమో 900 రిసీట్, బట్ మనం రికార్డ్ చేసిందేమో 90 రూపీస్. ఎంత డిక్రీస్ అయిందమ్మా ఇక్కడ? 8-10 రూపీస్ తక్కువ నోట్ చేసాం మనం. మనం అనుకున్న రిసీటే కదా, 90 రూపీస్ రికార్డ్ అయింది, ఫైన్. మరి పాస్బుక్ వాళ్ళు ఏం చేస్తారమ్మా? 900 రికార్డ్ చేస్తారు, మనం ఏమో 90 రికార్డ్ చేస్తాం. మ్యాచ్ అవుద్దా? నో. దెర్ ఇస్ ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్. మా సేమ్ లైక్ ఎర్రర్ పాస్బుక్ లో కూడా ఉండొచ్చు. ఎర్రర్ పాస్బుక్ లో కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, గంగా ఎంటర్ప్రైజెస్ అమ్మా మంది. ఏంటమ్మది? గంగా ఎంటర్ప్రైజెస్. సో గంగా ఎంటర్ప్రైజెస్ ఇష్యూడ్ చెక్. ఇప్పుడు గంగా ఎంటర్ప్రైజ్ అది పేమెంటా రిసీటా? పేమెంట్. చెప్పండి, పేమెంటే కదా. సో గంగా ఎంటర్ప్రైజెస్ లో క్యాష్ బుక్ లో పేమెంట్ సైడ్ ఎంట్రీ పాస్ అవుతుంది యాజ్ ఎ చెక్ ఇష్యూడ్ టు ద సప్లయర్ అని. ఇప్పుడు ఎవరైతే చెక్ తీసుకున్నారో వాళ్ళు డిపాజిట్ చేశారు బ్యాంక్ లో. ఇప్పుడు మన బ్యాంక్ లో గంగా ఎంటర్ప్రైజెస్ ప్లేస్ లో ఇంకొకటి కూడా ఉందమ్మా, మంగా ఎంటర్ప్రైజెస్. ఏంటి? మంగా ఎంటర్ప్రైజెస్. పాస్బుక్ లో గంగా ఎంటర్ప్రైజెస్ పే చేస్తే గంగా ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ పాస్బుక్ లో పేమెంట్ అవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే మంగా ఎంటర్ప్రైజెస్ పాస్బుక్ లో పేమెంట్ లా నోట్ చేశారు. మిస్టేక్ మనది ఉందా? ఎవరిది ఉందమ్మా మిస్టేక్? బ్యాంక్ వాళ్ళది ఉంది. మన పేమెంట్ మన దాంట్లో రికార్డ్ చేయకుండా ఇంకెవరి దాంట్లోనే రికార్డ్ చేస్తారు.
అప్పుడు మన పాస్బుక్ తోటి క్యాష్ బుక్ తో టాలీ అవుతా? అవ్వదు. ఎవరికో క్రెడిట్ అవ్వాల్సిన అమౌంట్ మనకి బై మిస్టేక్ క్రెడిట్ అయింది. మనకి బానే ఉంటది. కానీ బీఆర్ఎస్ టాలీ అవ్వదు. క్యాష్ బుక్, పాస్బుక్ 2 మ్యాచ్ అవుతాయా? నో. ఎవరికో రావాల్సిన అమౌంట్ మనకొచ్చిందనుకోండి, విల్ డూ ఫెస్టివల్. బట్ బీఆర్ఎస్‌లో ఈ అడ్జస్ట్‌మెంట్ వస్తే మాత్రం కష్టం అవుతది. అంతే కదా! మనకి రావాల్సిన అమౌంట్ బ్యాంక్‌లో క్రెడిట్ అయింది. ఎర్రర్ ఇన్ పాస్బుక్ ఎరానస్లీ బై బ్యాంక్. ఓకేనా? డిఫరెన్స్ ఉంటదా లేదా క్యాష్ బుక్‌లో, పాస్బుక్‌లో? యెస్. రీజన్ మనదా? నో. అంటే ఇక్కడ ఏంటమ్మా, టైమింగ్ డిఫరెన్స్ వల్ల ఉండొచ్చు, ఎర్రర్స్ వల్ల ఉండొచ్చు. హియర్ ఎర్రర్ ఇంక్లూడ్స్ ఒమిషన్ ఆల్సో. ఎర్రర్ ఇంక్లూడ్స్ ఒమిషన్ ఆల్సో. ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ అయింది కానీ మనం రికార్డ్ చేయలేదు. అది కూడా ఎర్రరే. నువ్వు తప్పు రికార్డ్ చేయడం ఎర్రర్ కదమ్మా. రికార్డ్ చేయాల్సింది చేయకపోయినా ఎర్రరే. ఓకేనా? మిస్టేక్ రికార్డ్ చేయడం ఒకటి ఉంటది ఎర్రర్. రికార్డ్ చేయాల్సింది రికార్డే చేయలేదు. దట్ ఈస్ ఆల్సో ఎర్రర్. అందుకే ఎర్రర్ ఇంక్లూడ్స్ ఒమిషన్ అంటారు. ఎర్రర్ ఇంక్లూడ్స్ ఒమిషన్. ఎర్రర్ ఇంక్లూడ్స్ ఒమిషన్. సో రీజన్స్ ఎన్నమ్మా? 2 రీజన్స్. వన్ ఈస్ టైమింగ్ డిఫరెన్స్. అదర్ వన్ ఈస్ ఎర్రర్స్. సో టైమింగ్ డిఫరెన్స్ వల్ల పాస్బుక్ లో రికార్డ్ అవ్వకపోవచ్చు. ఎర్రర్ వల్ల క్యాష్ బుక్ లో ఎర్రర్ ఉండొచ్చు, పాస్బుక్ లో ఎర్రర్ ఉండొచ్చు. క్యాష్ బుక్ లో ఎర్రర్ ఉండొచ్చు, పాస్బుక్ లో ఎర్రర్. అండ్ హియర్ ఎర్రర్ ఇంక్లూడ్స్ ఒమిషన్. ఎర్రర్ ఇంక్లూడ్స్ ఒమిషన్. ఇప్పుడు కొంచెం టర్మినాలజీ యూజ్ చేస్తే, వైల్ ప్రిపేరింగ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్, వైల్ ప్రిపేరింగ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్, we need not to consider following transactions. We need not to consider following transactions. Sir, ఏంటి సార్ ఆ ట్రాన్సాక్షన్స్ అంటే, ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ డ్యూ టు టైమింగ్ డిఫరెన్స్. ఏంటది? ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ డ్యూ టు టైమింగ్ డిఫరెన్స్. అది అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో కన్సిడర్ చేయొద్దు. సో ట్రాన్సాక్షన్ నాట్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ డ్యూ టు టైమింగ్ డిఫరెన్స్. పాస్బుక్ లో రికార్డ్ అయిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవ్వలేదు. రీజన్ ఏంటి? టైమింగ్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్, ఎర్రర్ ఇన్ పాస్బుక్. ఎర్రర్స్ ఇన్ పాస్బుక్. మా ఎర్రర్ ఇంక్లూడ్స్ ఒమిషన్ ఆల్సో. ఈ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని మనం కన్సిడర్ చేయొద్దు. రిమైనింగ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ఫస్ట్ ఏంటమ్మా? ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్. రీజన్ ఏంటమ్మా? డ్యూ టు టైమింగ్ డిఫరెన్స్. సెకండ్ వన్ ఈస్ ఎర్రర్స్ ఇన్ పాస్బుక్ అండ్ దట్ ఎర్రర్ ఇంక్లూడ్స్ ఒమిషన్. ఈ 2 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఆల్ ట్రాన్సాక్షన్ హస్ టు బి అడ్జస్టెడ్ ఇన్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ఇక్కడ అడ్జస్టెడ్ అండ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అంటే క్యాష్ బుక్ లో రికార్డ్ చేయడం. ఎగ్జాంపుల్ ఏదైనా ట్రాన్సాక్షన్ రికార్డ్ అవ్వలేదు, ఇప్పుడు రికార్డ్ చేయండి. మనకి రిసీట్ వచ్చింది బట్ వి నాట్ ఎట్ రికార్డెడ్. ఇప్పుడు ఏం చేయాలమ్మా? క్యాష్ బుక్ లో రికార్డ్ చేయండి. పేమెంట్ చేసాం, రికార్డ్ అవ్వలేదు, ఇప్పుడు రికార్డ్ చేయాలి. సార్ రిసీట్ వచ్చింది కానీ మనము మిస్టేక్ నోట్ చేసాం. దెన్ రెక్టిఫై దట్ మిస్టేక్. ఏదైనా ఎర్రర్ అకర్ అయింది అనుకోండి, ఆ ఎర్రర్ ని రెక్టిఫై చేయాలి. ఏదైనా ట్రాన్సాక్షన్ రికార్డ్ అవ్వలేదు అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేయాలి. అంటే బేసిక్ గా చెప్పాలంటే మన దగ్గర ఏ బుక్ ఉందమ్మా? క్యాష్ బుక్. అది పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. పాస్బుక్ లో ఎర్రర్ ఉంది, నువ్వు పర్ఫెక్ట్ చేయగలుగుతావా? నో, నాట్ పాసిబుల్. పాస్బుక్ లో రికార్డ్ అవ్వలేదు, నువ్వు రికార్డ్ చేస్తావా? నాట్ పాసిబుల్. సపోజ్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ లో ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ అవ్వలేదు, దెన్ వీ కెన్ రికార్డ్ ఇట్. సపోజ్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ లో ఎర్రర్ అయింది, వీ కెన్ రెక్టిఫై ఇట్. అవునా కదా? సో ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ నీడ్ నాట్ టు బి కన్సిడర్డ్ వైల్ ప్రిపేరింగ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ఫస్ట్ వన్ ఈస్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ డ్యూ టు టైమింగ్ డిఫరెన్స్. సెకండ్ వన్, ఎర్రర్స్ ఇన్ పాస్బుక్ అండ్ హియర్ ఎర్రర్ ఇంక్లూడ్స్ ఒమిషన్. ఇవేం చేయాలమ్మా? పాస్బుక్ లో ఎర్రర్స్ కదా, పాస్బుక్ లో మిస్టేక్స్, పాస్బుక్ లో అన్రికార్డెడ్, ఇవన్నీ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో కన్సిడర్ చేస్తారా? నో. రిమైనింగ్ ఆల్ ట్రాన్సాక్షన్ హస్ టు బి కన్సిడర్డ్ ఇన్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకసారి మీరు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో కన్సిడర్ చేశారు అంటే మళ్ళీ అది బీఆర్ఎస్ లో కన్సిడర్ చేయొద్దు. వన్స్ ద ట్రాన్సాక్షన్ ఆల్రెడీ అడ్జస్టెడ్ ఇన్ క్యాష్ బుక్, అగైన్ నీడ్ నాట్ టు క్యారీ దాట్ ట్రాన్సాక్షన్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ స్టేట్మెంట్ లో మళ్ళీ దాన్ని తీసుకెళ్ళొద్దు. బికాస్ దాని వల్ల వచ్చే డిఫరెన్స్ ను ఆల్రెడీ క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేసి ఉంటాం. అంటే రీజన్ ఎలిమినేటెడ్. రీజన్ ఎలిమినేటెడ్. ఓకేనా? ఇదేంటమ్మో ప్రొఫెషనల్ డిస్కస్ చేస్తారు. ఇంకా మన చేతిలో అంటే ట్రాన్సాక్షన్ చూడండి, పని నీ చేతిలో ఉందా? చేయండి. నీ చేతిలో పని లేదా? బీఆర్ఎస్. అంతే. ప్రతి ట్రాన్సాక్షన్ చెక్ చేయండి. సార్ ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్ సార్. క్యాష్ బుక్ నీ దగ్గర ఉంది కదా, నువ్వు రెక్టిఫై చేయొచ్చు కదా, కన్సిడర్ ఇన్ క్యాష్ బుక్. సార్ ఎర్రర్ ఇన్ పాస్బుక్ సార్. నీ దగ్గర క్యాష్ బుక్ ఉందా? పాస్బుక్ ఉందా? క్యాష్ బుక్. ఎర్రర్ ఈజ్ ఇన్ పాస్బుక్. మన చేతిలో ఏమైనా ఉందా? నో. నీకు రెక్టిఫై చేయాలని ఉన్నా కానీ నీ దగ్గర బుక్ లేదు, అది
ఎవరి దగ్గర ఉందమ్మా? బ్యాంక్ దగ్గర ఉంది. సో కమ్స్ అండ్ బిఆర్ఎస్. సార్ క్యాష్ బుక్ లో ఒక ట్రాన్సాక్షన్ రికార్డే చేయలేదు సార్. ఇప్పుడు రికార్డ్ చేయి. ఇప్పటివరకు రికార్డ్ చేయలేదు, దానివల్ల రీజన్ అని చెప్తున్నావు. ఇప్పుడు రికార్డ్ చేయి. రీజన్ గాట్ ఎలిమినేటెడ్. రీజన్ గాట్ ఎలిమినేటెడ్. మా బేసిక్ గా అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే బిఆర్ఎస్ డిఫరెన్స్ రావడానికి రీజన్స్ ఉంటాయి చూసారా, ఆ రీజన్స్ అన్ని ఎలిమినేట్ అవుతాయి. ఏవైతే అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో నోట్ చేశారో అవి. ఓకేనా? ఎలిమినేట్ చేయలేని రీజన్స్ బిఆర్ఎస్ లో నోట్ చేస్తాం. మనకి ఏది పాసిబుల్ అవ్వదమ్మా? ద ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు పాస్బుక్ అయితే అది మనకి పాసిబుల్ అవ్వదు. సో మనకి ఏదైతే పాసిబుల్ అవుతుందో అది మాత్రమే కన్సిడర్ చేయండి. మనకి పాసిబుల్ గా అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. టేక్ ఇట్ ఇంటూ బిఆర్ఎస్. టేక్ ఇట్ ఇంటూ బిఆర్ఎస్. అండ్ బిఆర్ఎస్ మ్యాండేటరీ ఎప్పుడమ్మా? ఇయర్ ఎండ్. మరి ఇక్కడ ఇయర్ ఎండ్ 2 టైప్స్ ఉండొచ్చు. క్యాలెండర్ ఇయర్ అవ్వచ్చు, ఫైనాన్షియల్. ఇఫ్ ఇట్ ఈస్ క్యాలెండర్ ఇయర్ 31st డిసెంబర్. ఇఫ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్ 31st మార్చ్. ఇఫ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ 31st మార్చ్. ఎగ్జామ్ లో 31st మార్చ్ అనే ఇస్తాడు, కానీ క్వశ్చన్ 5 మార్క్స్ కి ఇస్తాడు. టేక్ అజంప్షన్ ఇయర్ ఎండ్ ఇస్ 31st డిసెంబర్. 5 మార్క్స్. డైరెక్ట్ బిఆర్ఎస్ చేయండి. మళ్ళీ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండ్ 31st డిసెంబర్ ఇచ్చి 10 మార్క్స్ కి ఇచ్చారు క్వశ్చన్. ఇయర్ ఎండ్ అని చెప్పలేదు. టేక్ అజంప్షన్ ఇట్ యాస్ ఇయర్ ఎండ్ అండ్ ప్రిపేర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ప్రిపేర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ఓకేనా? జనరల్ ప్రిజంప్షన్ 10 మార్క్స్ అనుకోండి. ఇయర్ ఎండ్ అనే అజంప్షన్ తోటి అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేయండి. మా సమ్ టైమ్స్ 31st డిసెంబర్ ఇచ్చి ఎంటిటీస్ ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ దట్ క్వశ్చన్ ఇస్ ఫర్ 10 మార్క్స్ అంటాడు. అప్పుడు మీరు మళ్ళీ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పారు కదా, ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్ అని. అప్పుడు 31st డిసెంబర్ ఇచ్చారనుకోండి, స్ట్రైట్ అవే ప్రిపేర్ బిఆర్ఎస్. స్ట్రైట్ అవే ప్రిపేర్ బిఆర్ఎస్. క్లియరా? చెప్పండి. ఎస్. చూడమ్మా, preparation of adjusted cash book is completely optional when BRS preparation is during the year, and it is mandatory when BRS preparation is year end. If it is current calendar year 31st December, financial year 31st March. So transaction need not recorded in passbook due to timing difference and error in passbook. Includes omission. No need to be adjusted in cash book. Ava adjusted cash book lo adjust cheyalsina avasaram ledu. So transactions which are adjusted in cash book no need to carry to BRS again. And మా క్వశ్చన్ లో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ మనం ప్రిపేర్ చేసినప్పుడు బిఆర్ఎస్ లో స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటారు కదా, దట్ స్టార్టింగ్ పాయింట్ ఈస్ ఆల్వేస్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్. క్వశ్చన్ లో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని ఇస్తారు మనకి, అండ్ మనం అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేసాం. ఇప్పుడు బిఆర్ఎస్ చేసినప్పుడు బ్యాలెన్స్ యాజ్ పర్ గివెన్ క్యాష్ బుక్, బ్యాలెన్స్ యాజ్ పర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్, బ్యాలెన్స్ యాజ్ పర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తీసుకోవాలి. దాని బేస్ మీద ప్రిపేర్ చేయాలి. దెన్ ఓకేనా? సో బ్యాలెన్స్ యాజ్ పర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ considered as a base for preparation of BRS. Considered as a base for preparation of BRS. తెచ్చుకున్నారు ఐసే బుక్స్? తెచ్చుకోలేదా? సరే, ఈరోజు తెచ్చుకోకపోయినా రేపు అయితే తెచ్చుకోండి. ఓకేనా? మరి రేపటి టాపిక్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 2 క్లాసెస్. ఇఫ్ పాసిబుల్ 1 క్లాస్. ఒకవేళ పాసిబుల్ అయితే 1 క్లాస్. మీకు ఎంట్రీస్ అన్ని పర్ఫెక్ట్ అయితే ఒక క్లాస్ సరిపోదు బిఆర్ఎస్. సరే, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. దెన్ ఇల్లస్ట్రేషన్ నెంబర్స్ ఏంటమ్మా ఇక్కడ ఇంపార్టెంట్ మనకి? 5, 6, 8 అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 1. సో నేను ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 1 చెప్పట్లేదు, అది మీకు ఆల్రెడీ వస్తుంది 5, 6, 8 చేస్తే. ఇప్పుడు ఓన్లీ 5, 6, 8. 6:30 అయింది, 7:30 వరకు టైము. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే 7:45 వరకు కూడా అవ్వచ్చు. ఓకేనా? కంప్లీట్ అవ్వాలి 3 క్వశ్చన్స్. దెన్ ఇల్లస్ట్రేషన్ నెంబర్ 3 కదా, 4 5, 6, 7, 5, 6, 8. మా క్వశ్చన్ ఇచ్చిన వెంటనే చెక్ చేయండి విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్, వితౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. డిసైడ్ అయిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్, ట్రాన్సాక్షన్ లో బైఫర్కేట్ చేయండి. అది క్యాష్ బుక్ రిలేటెడా, బిఆర్ఎస్ రిలేటెడా? అది క్యాష్ బుక్ రిలేటెడా, బిఆర్ఎస్? రూల్ ఏంటమ్మా? టర్మినాలజీ అవసరం లేదు. రూల్ ఏంటి? మన చేతిలో పని ఉందా లేదా? ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్, సెలెక్ట్ ఇట్ యాజ్ ఏ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. సార్ మన చేతిలో పని లేదు సార్, బిఆర్ఎస్. ఓకేనా? మళ్ళీ దానికి ఓ కాన్సెప్ట్ అంతా రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. నీ చేతిలో పని ఉందా? బిఆర్ఎస్ కాదు, అడ్జస్టెడ్ క్యాష్ బుక్.
ఓకేనా, అడ్జస్టెడ్ క్యాష్ బుక్. సో now on 31st September 2019, అది ఇయర్ ఎండా? నో, దట్ ఈస్ నాట్ ఏ ఇయర్ ఎండ్. బట్ క్వశ్చన్ లో రిక్వైర్డ్ చెక్ చేసుకోండి. ఇట్ యు ఆర్ రిక్వైర్డ్ టు షో ద అప్రోప్రియేట్ రెక్టిఫికేషన్స్ రిక్వైర్డ్ ఇన్ క్యాష్ బుక్. అంటే క్వశ్చన్ లోనే అడిగారు ప్రిపేర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అని. మళ్ళీ అసంప్షన్ అవసరం లేదు, ప్రిజంప్షన్ అవసరం లేదు, నోట్ ఏమి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే ప్రిపేర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. సో టోటల్ 7 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ 7 ట్రాన్సాక్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏది అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో కన్సిడర్ చేయాలి, ఏది బిఆర్ఎస్ లో కన్సిడర్ చేయాలి. డన్. లిసన్. The bank account of X, according to the bank column of the cash book, was overdrawn to the extent of 4062. Overdraft balance. My balance as per cash book or passbook? Cash book. So balance as per cash book is the starting point 4062. So balance as per cash book. Debit balance or credit balance? Credit balance. So to balance brought on or by balance brought on? My overdraft is a liability, credit balance. So by balance brought down. By balance brought down 4062. Now, on the same date, the bank statement showed a credit balance of 20,758. Bank statement lay balance unda? Credit balance favorable or unfavorable? Favorable. Cash book lo matram unfavorable. Ma unfavorable ఉన్నప్పుడు ప్రాసెస్ మొత్తం చేంజ్ చేస్తారా? నో, ఓన్లీ డెసిషన్. ప్లస్ అని వస్తే మైనస్ చేయండి, మైనస్ అని వస్తే ప్లస్ చేయండి. దెన్ నౌ an examination of cash book and bank statement reveals the following. Now, first one, a check of rupees 13,14,000 deposited on 29th September. So check మనం డిపాజిట్ చేసాం. Was credited by the bank on 3rd October. Today is 30th September. Today is 30th September. మనం బీఆర్ఎస్ చేసే రోజు ఏంటమ్మా? 30th September కి బీఆర్ఎస్ ప్రిపేర్ చేస్తాం. చెక్ డిపాజిట్ ఆన్ 29th September. రిసీటా పేమెంట్? చెప్పండి, రిసీటా పేమెంటా? రిసీట్. ఆల్రెడీ ఎక్కడ ఎంటర్ అయిందమ్మా? క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో ఆల్రెడీ ఎంటర్ అయింది, మన చేతిలో పని లేదు ఇంకా. అడ్జస్ట్ క్యాష్ బుక్ అవసరమా? బిఆర్ఎస్. సో సెలెక్ట్ చేసుకోండి, దిస్ ఈస్ ఫర్ బిఆర్ఎస్. క్లియర్? నెక్స్ట్, ఏ పేమెంట్ బై చెక్ 16,000 has been entered twice in cash book. ఎక్కువ చేసాం. ఎక్కడమ్మా? క్యాష్ బుక్ లో. నార్మల్ గా 1 టైం పేమెంట్ రికార్డ్ చేస్తే సరిపోద్ది, కానీ ఇక్కడ ఏమైందమ్మా? 2 టైమ్స్ రికార్డ్ అయింది. 2 టైమ్స్ రికార్డ్ అయింది. ఎక్కడ రికార్డ్ అయింది? క్యాష్ బుక్ లో. ఎర్రరే కదా? ఎస్, ఎర్రర్ ఈస్ ఇన్ క్యాష్ బుక్ పాస్ బుక్? క్యాష్ బుక్. ఎర్రర్ ఈస్ ఇన్ క్యాష్ బుక్ అయితే మన చేతిలో పని ఉందా లేదా? ఎస్. ఏం చేయాలి ఇప్పుడు? ఎర్రర్ ని రెక్టిఫై చేయాలి. ఎర్రర్ ఏం చేయాలి? రెక్టిఫై చేయాలి. పేమెంట్ ట్వైస్ రికార్డ్ అయిందంట, అంటే క్రెడిట్ సైడ్ 2 టైమ్స్ ఎంట్రీ పాస్ అయింది. ఇప్పుడు అది కరెక్ట్ అవ్వాలని మళ్ళీ క్రెడిట్ సైడ్కి వెళ్ళి దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తారా? నో. 2 పేమెంట్స్ ఉన్నాయి, ఒక పేమెంట్ ని క్యాన్సిల్ చేయాలంటే అది రిసీట్ లా నోట్ చేయాలి. రిసీట్ లా నోట్ చేయాలంటే డెబిట్ లో నోట్ చేయాలా, క్రెడిట్ లో నోట్ చేయాలి? డెబిట్ లో నోట్ చేయాలి. ఎంత నోట్ చేయాలి? 16,000. సో డెబిట్ సైడ్ 16,000. ఓకేనా? 16,000. నెక్స్ట్ అయిపోయిందా? సో సెకండ్ ట్రాన్సాక్షన్ తో పని అయిపోయింది. బిఆర్ఎస్ లో మళ్ళీ కన్సిడర్ చేయొద్దు. ఇఫ్ ఎ ట్రాన్సాక్షన్ వన్స్ కన్సిడర్డ్ ఇన్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అగైన్ నీడ్ నాట్ టు క్యారీ దట్ టు బిఆర్ఎస్. కన్సిడర్ చేసామా లేదా? ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్. ఆన్ 29th September the bank credited 1,17,400. మా బ్యాంక్ క్రెడిట్ చేశారంట. ఎక్కడ? పాస్బుక్ లో. మా పాస్బుక్ లో క్రెడిటెడ్ అంటే రిసీటా పేమెంట్? చెప్పండి, రిసీటా పేమెంటా? రిసీట్. ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. రిసీవ్డ్ ఫ్రమ్ ఏ కస్టమర్ ఆఫ్ ఎక్స్, అంటే మన కస్టమర్ నుంచి డైరెక్ట్ గా బ్యాంక్ కి డిపాజిట్ అయింది. బట్ అడ్వైస్ వాజ్ నాట్ రిసీవ్డ్ బై ఎక్స్ అంటిల్ 1st October. అంటే మనకు ఆ విషయం తెలుసా? తెలియదు. ఎక్కడ రికార్డ్ అయింది మా ట్రాన్సాక్షన్? పాస్బుక్ లో రికార్డ్ అయింది. క్యాష్ బుక్ లో రికార్డ్ అయిందా? నో, దట్ ఈస్ ఏ ఒమిషన్. మా ఇయర్ ఎర్రర్ ఇంక్లూడ్స్ ఒమిషన్. ఎక్కడ ఉంది ఎర్రర్? క్యాష్ బుక్ లోనా పాస్బుక్ లోనా? క్యాష్ బుక్ లో. రికార్డ్ చేయలేదు కదా, ఇప్పుడు ఏం చేయాలమ్మా? రికార్డ్ చేయాలి. రిసీటా పేమెంటా? డెబిట్ సైడా క్రెడిట్ సైడా? సో 1,17,400 ని డెబిట్ సైడ్ నోట్ చేయండి. 1,17,400. 1,17,400. నెక్స్ట్ అయిపోయిందా? సో థర్డ్ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. క్లియర్? థర్డే కదా. నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్. బ్యాంక్ చార్జెస్ అమౌంటింగ్ టు
580. Not been entered in cash book. బ్యాంక్ చార్జెస్ అంట ఎక్కడ ఎంటర్ అవ్వలేదు, క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వదు. క్యాష్ బుక్ ఎవరి దగ్గర, మన దగ్గర ఉందా, బ్యాంక్ దగ్గర ఉందా? మన దగ్గరే ఉంది. మన చేతిలో ఉందా పని? ఎస్. రికార్డ్ చేయాలా లేదా? ఎస్. బ్యాంక్ చార్జెస్ అంటే పేమెంటా, రిసీటా? ఇఫ్ ఇట్ ఈస్ పేమెంట్, డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలా, క్రెడిట్ సైడ్? క్రెడిట్ సైడ్. సో ఇది కూడా అయిపోయింది. క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయండి, 580 రూపీస్. 580 rupees. Next, fifth transaction. On 6th September, bank credited 20,000 to X in error. పాస్బుక్ లో ఎర్రర్ ఉందమ్మా. అండ్ ఎర్రర్ ఏంటి? యాక్చువల్ మనకి రిసీట్ ఏమీ లేదు, కానీ పాస్బుక్ లో క్రెడిట్ సైడ్ ఒక 20,000 నోట్ చేశారంట. అది ఎర్రరా, కరెక్టా? ఎర్రర్. ఎక్కడ ఎర్రర్? క్యాష్ బుక్, పాస్బుక్? పాస్బుక్. మనకు రెక్టిఫై చేయాలని ఉంటుందమ్మా, కానీ మన దగ్గర బుక్ ఉండదు. సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్, బిఆర్ఎస్. బిఆర్ఎస్. ఇప్పుడు బిఆర్ఎస్ కన్సిడర్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఎన్ని వస్తున్నాయమ్మా? 2. ఫస్ట్ వన్, ఫిఫ్త్ వన్. నెక్స్ట్, సిక్స్త్ ట్రాన్సాక్షన్. లిసన్ కేర్ఫుల్. A bill of exchange rupees 1,40,000 was discounted by X with his bank. Tell me journal entry for bill receivable discounted with bank. Bank account debit, discount account debit to bills receivable account. This bill was dishonored on 28th September. But tell me journal entry for discounted bill dishonor. తెలుసా డిస్కౌంటెడ్ బిల్ డిసానర్ ఎంట్రీ? ఫస్ట్ బిల్ రిసీవబుల్ డ్రాన్ అండ్ అక్సెప్టెన్స్ ఇష్యూడ్ ఎంట్రీ చెప్పండి. బిల్ రిసీవబుల్ కొత్త డేటార్ మనకి అమౌంట్ ఇవ్వాలి కదా, సో వి డ్రాన్ బిల్ రిసీవబుల్ అండ్ డేటార్ దగ్గర నుంచి అక్సెప్టెన్స్ వచ్చింది. ఎంట్రీ ఏమొస్తుంది? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డేటార్స్ అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డేటార్స్ అకౌంట్. ఎగ్జాంపుల్ 1 lakh, 1 lakh. ఇప్పుడు మన దగ్గర ఏముందమ్మా? డేటార్ అనే అసెట్ ఉందా, బిల్ రిసీవబుల్ అనే అసెట్ ఉందా? బిల్స్ రిసీవబుల్. ఇప్పుడు ఆ బిల్స్ రిసీవబుల్ వి డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ ఫర్ రూపీస్ 98,000. ఫర్ రూపీస్ 98,000. టెల్ మీ జనరల్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్, discount account debit to bills receivable account. Bank balance increase 98,000. Discount charges expense 2,000 debit and bill receivable asset decrease credit 1 lakh. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్ దగ్గర ఉంది. డ్యూ డేట్ రోజు బ్యాంక్ కి మనం పే చేయాలా, మన డెటార్ పే చేస్తాడా? డెటార్ హ్యాస్ టు పే టు బ్యాంక్. మై ఇఫ్ డెటార్ ఫెయిల్డ్ టు పే దట్ అమౌంట్ టు ద బ్యాంక్, బ్యాంక్ డైరెక్ట్ గా మన దగ్గర నుంచి తీసుకుంటది. ఇక్కడ బిల్ ఆనర్ అయిందా, డిసానర్ అయిందా? డిసానర్ అయింది. డిసానర్ అయితే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తాం, వచ్చి మనం రిక్వెస్ట్ చేస్తారా ప్లీజ్ అమౌంట్ పే చేయండి? డైరెక్ట్లీ దే విల్ డిడక్ట్ అమౌంట్ ఫ్రమ్ అవర్ బ్యాంక్ అకౌంట్. మన బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ చేసేసుకుంటారు. అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీస్ అవుతా, డిక్రీస్ అవుతా? డిక్రీస్. సో టు బ్యాంక్ అకౌంట్ ఎంత? 1 lakh. మరి మనకి ఎవరు పే చేస్తారమ్మా? డెటార్. We have right to receive amount from debtor again. So debtor asset increase debit. So debtor account debit to bank account. ఇప్పుడు చెప్పండి, ఇది మనకి పేమెంటా, రిసీటా? డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అనేది పేమెంటా, రిసీటా? మన బ్యాంక్ బ్యాలెన్స్ క్రెడిట్ అయింది, డిక్రీజ్ అయిందంటే పేమెంట్. బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైందమ్మా? క్రెడిట్ అయిందా లేదా? థర్డ్ ఎంట్రీ చూడండి. బ్యాంక్ బ్యాలెన్స్ డెబిట్ అయిందా, క్రెడిట్ అయిందా? క్రెడిట్ అయింది. పాస్బుక్ లో కాదు, ఇక్కడ జనరల్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ ఈజ్ అసెట్ అకౌంట్. అసెట్ క్రెడిట్ అయింది. అసెట్ క్రెడిట్ ఎప్పుడమ్మా? ఇంక్రీజ్ అయినప్పుడు, డిక్రీజ్ అయినప్పుడు? డిక్రీజ్. బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయిందంటే అది మనకి పేమెంటా, రిసీటా? పేమెంట్. పేమెంటా, రిసీటా? పేమెంట్. పేమెంట్. సో క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ నోట్ చేయాలా, క్రెడిట్ సైడ్ నోట్ చేయాలా? క్యాష్ బుక్ లో పేమెంట్ అంటే డెబిట్ సైడా, క్రెడిట్ సైడా? క్రెడిట్ సైడ్. నో ఎంట్రీ హ్యాస్ బీన్ రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. అంటే ఆ డిజానర్ ఎంట్రీ పాస్ చేయలేదంట. ఎవరి బుక్స్ లో? ఎక్స్ బుక్స్ లో. మా ఎక్స్ దగ్గర ఉండే బుక్స్ ఏంటమ్మా? క్యాష్ బుక్, పాస్ బుక్? క్యాష్ బుక్. డిజానర్ ఎంట్రీ నాట్ పాస్డ్ ఇన్ క్యాష్ బుక్. ఇప్పుడు పాస్ చేయాలి. ఎంట్రీ ఏంటమ్మా డిజానర్ కి? డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సిక్స్త్ అడ్జస్ట్మెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. ఈసారి మీ ఎగ్జామ్ కి ఖచ్చితంగా వస్తుంది అడ్జస్ట్మెంట్. ఓకేనా? Discounted bill dishonor entries debtor account debit to bank. Discounted bill dishonor entries debtor account debit to bank account. అది క్యాష్ బుక్ లో రికార్డ్ అవ్వలేదు. సో ఇప్పుడు నువ్వు రికార్డ్ చేయి. డెబిట్ సైడా, క్రెడిట్ సైడా? క్రెడిట్ సైడ్. ఎంత? 1,40,000. సో 1,40,000. క్లియర్? నెక్స్ట్
7th one. సో చెక్స్ ఇష్యూడ్ అప్ టు 30th September. సో చెక్స్ ఇష్యూ చేసాం, పేమెంట్ చేసాం, క్యాష్ బుక్ లో రికార్డ్ అయిందా లేదా? మనమేగా చెక్ ఇష్యూ చేసేది. సో క్యాష్ బుక్ లో రికార్డెడ్, బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్ అప్ టు దట్ డేట్. ఇంకా పేమెంట్ కోసం ప్రెసెంట్ అవ్వలేదంట. మరి పాస్బుక్ లో రికార్డ్ అయినట్ట? నో. మన చేతిలో ఏమైనా ఉందా? నో. ఎవరి చేతిలో ఉందమ్మా? బ్యాంక్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మన చేతిలో ఉంటే అడ్జస్టెడ్ క్యాష్ బుక్, అదర్వైజ్ బిఆర్ఎస్. సో దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ ఇన్ బిఆర్ఎస్. మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్ బిఆర్ఎస్ లో? 7th one, 5th one, 1st one. 1st one, 5th one and 7th one. Now always check issued but not presented, check deposit but not collected, consider in BRS. Because రెండు క్యాష్ బుక్ లో రికార్డ్ అయినాయి ఆల్రెడీ. ఆల్ టైమ్ ఎప్పుడైనా చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్, చెక్ డిపాజిటెడ్ బట్ అన్కలెక్టెడ్, ఈ రెండు ఎప్పుడు కూడా బిఆర్ఎస్ లోనే వస్తాయి. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఎప్పటికీ రావు, బికాస్ ఆల్రెడీ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. ఒకవేళ ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, అప్పుడే అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో వస్తుంది. ఏదైనా ఎర్రర్ ఉంటే అప్పుడు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో వస్తుంది. నా రివైజ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్. రివైజ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ 11,242. అంతేనా? మరి 11,242 టూ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇప్పుడు చెప్పండి, 11,242 అనేది డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? చెప్పండి. క్రెడిట్ బ్యాలెన్స్. మా క్రెడిట్ సైడ్ ఎక్సెస్ అమౌంట్ ఉంటే దాన్ని క్రెడిట్ బ్యాలెన్స్ అంటాం. టు మ్యాచ్ దట్ క్రెడిట్ విత్ డెబిట్ మనం డెబిట్ సైడ్ నోట్ చేసిన డిఫరెన్స్ అమౌంట్ ని. క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ అంటే దట్ ఈస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ డెబిట్ బ్యాలెన్స్. అదే ఓపెనింగ్ అనుకోండి, డెబిట్ సైడ్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ సైడ్ క్రెడిట్ బ్యాలెన్స్. క్లోజింగ్ అయితే ఆపోజిట్, డెబిట్ లో అమౌంట్ ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ బ్యాలెన్స్. మా క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్ అంటే ఓవర్ డ్రాఫ్టా, ఫేవరబుల్ అన్ఫేవరబుల్? Unfavorable. So we are starting with unfavorable balance. So unfavorable balance as per cash book is equals to 11,242. 11,242. Clear? Yes. ఇప్పుడు మనం 3 transactions కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్. చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్. చెక్ డిపాజిటెడ్ అంటే రిసీట్ ఆ పేమెంట్? ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ cash book. Receipt entered in cash book. Cash book shows more balance. Cash book shows more balance. మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? పాస్బుక్. పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. నువ్వు ఐడెంటిఫై చేయాల్సిన పాస్బుక్ కదా, నార్మల్ గా అయితే మైనస్ చేయాలి. బట్ యూఆర్ స్టార్టింగ్ విత్ అన్ఫేవరబుల్, రైట్? సో ఏం చేయాలమ్మా? ప్లస్. ప్లస్ ఎంత? 13,14,000. సో ప్లస్ 13,14,000. 13,14,000. నెక్స్ట్ 5th transaction. 6th September bank credited 20,000 to X. పాస్బుక్ లో క్రెడిట్ సైడ్ రికార్డ్ అయిందంట. మా పాస్బుక్ లో క్రెడిట్ సైడ్ అంటే అది రిసీటా పేమెంటా? చెప్పండి. పాస్బుక్ లో క్రెడిట్ అంటే రిసీటా పేమెంటా? ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. మనకు కావాల్సిన పాస్బుక్ ఏనా? యాజ్ పాస్బుక్ ఈ షోయింగ్ మోర్ బ్యాలెన్స్, నార్మల్ గా అయితే యాడ్, బట్ హియర్ గివెన్ బ్యాలెన్స్ ఈజ్ అన్ఫేవరబుల్. సో మైనస్. ఎంత మైనస్? 20,000. Next, 7th transaction. Check issued but not presented for payment. Check issued అంటే receipt ఆ పేమెంట్? చెప్పండి. Entered in cash book, not entered in passbook. My payment entered in cash book. Cash book shows less balance. Passbook shows more balance. Identify చేయాల్సింది passbook. నార్మల్ గా అయితే ప్లస్, బట్ గివెన్ బ్యాలెన్స్ ఈస్ అన్ఫేవరబుల్. సో మైనస్. మైనస్ హౌ మచ్? 8,13,26,000. ప్లస్ మైనస్? మైనస్. టోటల్ మీ రివైజ్ బ్యాలెన్స్ 20,758. నెగిటివ్ వచ్చిందా? నెగిటివ్ వచ్చింది అంటే ఇక్కడ చూడమ్మా, మనం అన్ఫేవర్ తో స్టార్ట్ చేసాం. నీకు ఆన్సర్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అన్ఫేవరే వచ్చినట్టు. బట్ మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది. దట్ మీన్స్ దిస్ ఈస్ కాల్డ్ ఫేవరబుల్ బ్యాలెన్స్. ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పాస్బుక్. ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పాస్బుక్. క్లియరా? చెప్పండి. ఎస్. ఓకేనా? మా అర్థమైందా పాయింట్? క్వశ్చన్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఏం కన్సిడర్ చేయాలి చెప్పండి? ప్రొఫెషనల్ గా వద్దు, నార్మల్ చెప్పండి. మన చేతిలో ఏది ఉంటే అది అడ్జస్టెడ్ క్యాష్ బుక్. మన చేతిలో లేదనుకోండి,
పిఆర్ఎస్. అంతే, ఇంకేమి లేదు. మన చేతిలో ఏదైనా ఉందా? అడ్జస్టెడ్ క్యాష్ ఫ్లో కన్సిడర్ చేయండి. మన చేతిలో లేదనుకోండి పిఆర్ఎస్, మన చేతిలో లేకపోతే పిఆర్ఎస్. అయిపోయింది ఇలస్ట్రేషన్ 5. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ 6. On 30th December. 30th December ఇయర్ ఎండా? నో. ఇయర్ ఎండా అది? నో. The bank column of A. Phillips. A. Phillips. A. Phillips అమ్మా? అదే A. Phillips. A. Phillips. Cash book showed a debit balance of 4,610. Favorable or unfavorable? Favorable. On examination of the cash book and bank statement, you find that so okay. Person A, Philip, bank account showing a debit balance of rupees 4,610. My balance as per cash book, passbook. Balance as per cash book. So అది ఇయర్ అండ్ కాదు కాబట్టి ఫస్ట్ చెక్ చేయండి రిక్వైర్డ్. సో రిక్వైర్డ్ టు మేక్ అప్రోప్రియేట్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ క్యాష్ బుక్. అంటే దే ఆర్ ఆస్కింగ్ టు ప్రిపేర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. అంటే మనం ఖచ్చితంగా అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేయాలి. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేయాలంటే రూల్ అంటే మన చేతిలో ఉందా? అడ్జస్టెడ్ క్యాష్ బుక్. మన చేతిలో లేదా? బిఆర్ఎస్. ఓకేనా? టు సెలెక్ట్. ఫస్ట్ ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత పోస్టింగ్ చేద్దాం. ఫస్ట్ చెక్స్ అమౌంటింగ్ 6,30,000 were issued to trade payable and entered in the cash book but not presented for payment. ఇందాక డిస్కస్ చేసాం. చెక్ ఇష్యూడ్ ఆల్రెడీ క్యాష్ బుక్ లో రికార్డ్ అయిందా లేదా? ఎస్ సార్. పాస్బుక్ లో రికార్డ్ అయిందా? నో సార్. మన చేతిలో ఉందా సార్? నో సార్. సో బిఆర్ఎస్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్? బిఆర్ఎస్. సూపర్. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ చెక్స్ అమౌంటింగ్ 2,50,000 has been recorded in the cash book as having paid into the bank but were entered in the bank statement on first term. Paid into the bank అంటే ఏంటి? నిన్న క్లాస్ లో డిస్కస్ చేసాం. పేమెంటా రిసీటా? రిసీట్. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే డిపాజిటా ఇష్యూడా? డిపాజిట్. రిసీటా పేమెంటా? రిసీట్. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. మన చేతిలో పని అయిపోయింది కదా. పెండింగ్ ఎక్కడ ఉందమ్మా? బ్యాంక్ లో. సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బిఆర్ఎస్? బిఆర్ఎస్. సూపర్. నెక్స్ట్ థర్డ్ వన్. A check received 73,000 has been dishonored. Tell me journal entry for check received from debtor. Bank account debit to debtor's account. Bank account debit to debtor's account. Has been dishonored. Receive అయిన చెక్ డిసానర్ అయిందంట. ఇప్పుడు ఎంట్రీ చెప్పండి. డెటార్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. మా ఫస్ట్ మనం చెక్ తీసుకున్నాం బ్యాంక్ టు డెటార్ అని నోట్ చేసుకుందాం. కానీ అది డిసానర్ అయిందంట. అంటే అసలు అమౌంట్ ఇచ్చినట్ట మనకి? నో. ఇచ్చిన అమౌంట్ ఇచ్చినట్టు నోట్ చేసాం ఎంట్రీ. దాన్ని ఏం చేయాలమ్మా? క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే స్ట్రైక్ ఆఫ్ చేస్తారా? నో. బై పాసింగ్ రివర్స్ ఎంట్రీ. రివర్స్ ఎంట్రీ ఏంటి? డెటార్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. డెటార్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఆ ఎంట్రీ నో రికార్డ్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ అపైడ్ ఇన్ ద క్యాష్ బుక్. అంటే డిజానర్ ఎంట్రీ పాస్ చేయలేదంట. ఎక్కడ పాస్ చేయదమ్మా? క్యాష్ బుక్ లో. మన చేతిలో ఉందా లేదా? ఎస్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బిఆర్ఎస్? అడ్జస్టెడ్ క్యాష్ బుక్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్. నెక్స్ట్ జేసీబీ కదమ్మా, ఏసీబీ. ఓకేనా? ఫోర్త్ ట్రాన్సాక్షన్ ఏ డివిడెండ్. మా డివిడెండ్ అంటే దట్ ఈస్ ద ఇన్కమ్ ఆన్ షేర్స్. A dividend of rupees 3,80,000 paid direct to the bank. Not been recorded in the cash book. Cash book లో రికార్డ్ అయిందా? నో సార్. మన చేతిలో ఉందా పని? అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బిఆర్ఎస్? అడ్జస్టెడ్ క్యాష్ బుక్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అండ్ చార్జెస్ అమౌంటింగ్ 4,200
has been charged in the bank statement. మా చార్జ్డ్ అంటే పేమెంట్ రిసీట్, మా డెబిటెడ్ అన్నా చార్జ్డ్ అన్నా ఒకటే. క్రెడిటెడ్ అంటే రిసీట్, డెబిటెడ్ అంటే పేమెంట్. యువర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ విత్ ₹60 పానీపూరి. యువర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ అంటే పేమెంట్ చేశారు అని. అదే పానీపూరి షాపుడికి ఏమో యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ ₹60. క్రెడిటెడ్ అంటే రిసీట్ అని, డెబిటెడ్ అంటే పేమెంట్ అని. సో హస్ బీన్ చార్జ్డ్ అన్నా డెబిటెడ్ అన్నా ఒకటే. హస్ బీన్ చార్జ్డ్ అన్నా డెబిటెడ్ అన్నా ఒకటే. ఎక్కడ డెబిట్ అయిందమ్మా? బ్యాంక్ స్టేట్మెంట్. నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. మన చేతిలో మన బ్యాంక్ చేతిలో మన చేతిలో. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బిఆర్ఎస్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్. నెక్స్ట్ 6th వన్, నో ఎంట్రీ హాస్ బీన్ మేడ్ ఇన్ ద క్యాష్ బుక్. మొత్తం చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా చదవచ్చు. నో ఎంట్రీ హాస్ బీన్ మేడ్ ఇన్ ద క్యాష్ బుక్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బిఆర్ఎస్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్. నెక్స్ట్ a check for ₹27,000 drawn by B Philip. But drawn by B Philip అంటే ఏంటి చెప్పండి? డ్రాన్ అంటే ఏంటి? విత్ డ్రానా? చెక్ ప్రిపేర్ చేశారు అని. డ్రాన్ బై బి ఫిలిప్. మా ఇక్కడ మనం ఎవరమ్మా? ఏ ఫిలిప్. మనం ఏ ఫిలిప్ అమ్మా? అదే అడుగుతాను, ఏ ఫిలిప్ మనం? పర్సన్ ఏ ఫిలిప్. మనం ఎవరమ్మా? పర్సన్ ఏ ఫిలిప్. బట్ యువర్ చెక్ డ్రాన్ బై బి ఫిలిప్. మా చెక్ ఎవరైతే డ్రా చేస్తారో వాళ్ళు పే చేసే పర్సన్ అవుతారు. అవునా కదా? మీరు ఎవరికైనా చెక్ ఇవ్వాలనుకోండి, చెక్ ఇచ్చి రాసుకొని ఇస్తాం అని చెప్తారా? మనమే రాసి చెక్ ఇస్తాం. అవునా కదా? ఎస్. సో హియర్ చెక్ డ్రాన్ బై బి ఫిలిప్ అంటే దిస్ ఇస్ ద పేమెంట్ ఆఫ్ బి ఫిలిప్. దిస్ ఇస్ ద పేమెంట్ ఆఫ్ బి ఫిలిప్. మీకు డ్రాన్ అంటే విత్ డ్రా అనుకుంటారు, విత్ డ్రా కదా, పేమెంట్. సో ఇట్ ఈస్ ద పేమెంట్ ఆఫ్ బి ఫిలిప్. బిపి. This is the payment of B Philip. Has been charged to A Philip. మా చార్జ్డ్ అన్నా డెబిటెడ్ అన్నా ఒకటే అని చెప్పాను నేను. డెబిటెడ్ టు ఏ ఫిలిప్ అంటే ఏ ఫిలిప్ పాస్బుక్ లో డెబిట్ సైడ్ రికార్డ్ అయింది. ఇది ఏ ఫిలిప్ పే చేశాడా? ఎవరు పే చేశారమ్మా? బి ఫిలిప్. కానీ బ్యాంక్ రికార్డెడ్ ఇట్ హాస్ ఎ పేమెంట్ మేడ్ బై ఏ ఫిలిప్. సో పాస్బుక్ ఆఫ్ ఏ ఫిలిప్ లో డెబిట్ అయిందా లేదా? మాది కరెక్టా ఎర్రరా? ఎర్రర్. ఎర్రర్ ఈస్ ఇన్ క్యాష్ బుక్ పాస్బుక్? పాస్బుక్. మన చేతిలో ఉందా బ్యాంక్ చేతిలో? బ్యాంక్ చేతిలో. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బిఆర్ఎస్? బిఆర్ఎస్. ఓకేనా? డన్. సో 1 2 3 3 ట్రాన్సాక్షన్, 4 ట్రాన్సాక్షన్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్, 3 ట్రాన్సాక్షన్స్ బిఆర్ఎస్. డన్. సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్. మనం ఇక్కడ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ డీటెయిల్ గా మొత్తం పోస్టింగ్, ఫుల్ అమౌంట్స్ మాత్రమే పోస్టింగ్ చేస్తున్నాం. మీదంతా మీరు చూసుకోండి. అండ్ రేపటి నుంచి మీరు చేసే ప్రొసీజర్ ఏంటంటే ఇద్దరం కలిసి సాల్వ్ చేస్తాం క్వశ్చన్స్. మీరు ఒక రఫ్ నోట్స్ పెట్టుకోండి. ఓకేనా? మెటీరియల్ ఐసీఐ బుక్. ఐసీఐ బుక్ ఓపెన్ చేసుకుంటూ మీరు సాల్వ్ చేయాలి, నేను సాల్వ్ చేయాలి. మీరు ఎక్కడైతే స్టక్ అవుతారో అప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీరు సపరేట్ గా విని మళ్ళీ సపరేట్ గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా క్లాస్ తో పాటే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మళ్ళీ సపరేట్ గా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం. ఇక్కడ క్లాస్కి వచ్చి క్వశ్చన్ అంటే అయిపోవాలి. అది అట్లా ఉండాలి. డన్. స్వామి శర్మ స్వామి. గివెన్ బ్యాలెన్స్ 4,610. 4,610 క్యాష్ బుక్ బ్యాలెన్స్ కదా. సో ఫేవరబుల్ అన్ఫేవరబుల్? ఫేవరబుల్. సో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4,610. 4,610. మై దిస్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ఫస్ట్ వన్ బిఆర్ఎస్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. బిఆర్ఎస్ అవసరం లేదు. సెకండ్ వన్ అవసరం లేదు. థర్డ్ వన్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. చెక్ రిసీవ్డ్ 73,000 డిసానర్డ్, నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. చెక్ రిసీవ్డ్ ఎంట్రీ ఏంటమ్మా? బ్యాంక్ టు కస్టమర్ ఆర్ ఎల్స్ డెటార్. డిసానర్ కి ఎంట్రీ ఏంటి? డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఆర్ ఎల్స్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఈ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అనే ఎంట్రీ పాస్ అవ్వలేదు. డెబిట్ సైడ్ నోట్ చేయాలా, క్రెడిట్ సైడ్? క్రెడిట్ సైడ్. ఎంత? 73,000. 73,000. నెక్స్ట్. So fourth transaction completed. So third one. Fourth one. Dividend 3,80,000 directly received by bank, not entered in cash book. Dividend receipt payment. Cash book lo record aయిందా? No. ఇప్పుడు రికార్డ్ చేయాలి. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? డెబిట్ సైడ్. as it is a receipt, డెబిట్ సైడ్ మెన్షన్ చేయాలి. డివిడెండ్ రిసీవ్డ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డివిడెండ్ అకౌంట్. సో డెబిట్ సైడ్ నోట్ చేయండి. ఎంత? 3,80,000. నెక్స్ట్ fourth one also completed. Next fifth one. Bank interest and bank charges amounting 4,200 charged by bank. Payment receipt not entered in cash book.
డెబిట్ సైడా క్రెడిట్ సైడా? క్రెడిట్ సైడ్ ఎంత? 4200. సో 4200. నెక్స్ట్ సిక్స్త్ వన్, నో ఎంట్రీ had been made in the cash book. ఇప్పుడు మనం పోస్ట్ చేయాలి. ట్రేడ్ సబ్స్క్రిప్షన్ 10,000 paid via bankers order in November 2019. పేమెంటా రిసీటా? పాస్బుక్ లో రికార్డ్ అయింది, క్యాష్ బుక్ లో రికార్డ్ అయిందా? నో. సో క్యాష్ బుక్ లో డెబిట్ సైడా క్రెడిట్ సైడా? క్రెడిట్ సైడ్. ఎంత? 10,000. దెన్ 4 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయా? నో. రివైజ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ 2 lakh 2,97,410 is a adjusted cash book balance. Favorable unfavorable? మా 2,97,410 మనం డెబిట్ సైడ్ నోట్ చేసామా క్రెడిట్ సైడ్ నోట్ చేసామా? క్రెడిట్ సైడ్ నోట్ చేసామంటే అది ఓపెనింగ్ క్లోజింగ్? క్లోజింగ్. డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్. ఫేవరబుల్ అన్ఫేవరబుల్? క్వశ్చన్ నార్మల్ గా ఆలోచించాలా రివర్స్ ఏమైనా ఆలోచించాలా? నార్మల్. సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఫేవరబుల్ rupees 2,97,410 rupees. Now, first transaction. Sir, checks amounting 6,30,000, sir, which were issued to trade payable, sir, but not yet presented, sir. Check issued but not presented. Receipt payment. Chepandi. Entered in cash book. Cash book shows less balance. Passbook shows more balance. Identify chesandi. Passbook plus minus. So plus 6,30,000. Next, second one. So checks amounting 2,50,000 has been recorded in the cash book for deposit, but were entered in the bank statement on 1st January. And 30th December రోజు బ్యాంక్ పాస్బుక్ లో రికార్డ్ అయిందా? అది రిసీటా పేమెంటా? రిసీట్. ఎక్కడ ఎంటర్ అయింది? క్యాష్ బుక్. ఇఫ్ రిసీట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? పాస్బుక్ ప్లస్ మైనస్? సూపర్. 2,50,000. ఎందుకమ్మా మీకు రివిజన్ అవసరమా? అవసరం లేదు కదా. నెక్స్ట్ సెవెంత్ వన్, మా చెక్ ఆఫ్ రూపీస్ 27,000 డ్రాన్ బై బి ఫిలిప్. పేమెంట్ ఎవరు చేశారమ్మా? బి ఫిలిప్. పేమెంట్ ఎవరు చేశారు? బి ఫిలిప్. బట్ బ్యాంక్ రికార్డెడ్ ఇట్ యాజ్ ఎ పేమెంట్ మేడ్ బై ఏ ఫిలిప్. మనం పేమెంట్ చేసామా? నో. కానీ బ్యాంక్ పేమెంట్ చేసినట్టు రికార్డ్ చేస్తారు. ఎక్కడ రికార్డ్ చేస్తారమ్మా? పాస్బుక్. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. మనకు కావాల్సిన ఏంటి? పాస్బుక్. యాజ్ పాస్బుక్ ఈ షోయింగ్ లెస్ బ్యాలెన్స్, we need to deduct. ఏం చేయాలమ్మా? డిడక్ట్. ఏం చేయాలి? డిడక్ట్. సో మైనస్ 27,000. How much? 650 no 615? 650 410. కరెక్ట్. స్వామి. ఓకేనా? డన్. అయిపోయిందా క్వశ్చన్? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇల్లస్ట్రేషన్ 6 అయిపోయినా నెక్స్ట్ 8th వన్. వచ్చారమ్మా గడబడి వాళ్ళ. ఒకసారి చదవండి అమ్మా క్వశ్చన్. Illustration number 8.
ఏమైందమ్మా? ఏ రిజిస్ట్రేషన్ నెంబర్? 8. మా మదర్ ఫోన్ చేస్తారు, క్లాస్లో ఉన్నాను చెప్దామని. సారీ. ద క్యాష్ బుక్ ఆఫ్ మిస్టర్ గడ్బడ్వాలా అంటే ఆల్వేస్ డూయింగ్ మిస్టేక్స్ షోస్ 8,36,400. Shows 8,36,400 as a balance at bank as on 31st December 2019. But you find that it does not agree with the balance as per bank passbook. Balance as per cash book ఇచ్చారు, బ్యాలెన్స్ as per passbook తో మ్యాచ్ అవ్వట్లేదంట. ఆన్ స్క్రూటినీ అంటే చెక్ చేయడం వల్ల యూ ఫైండ్ ద ఫాలోయింగ్ డిస్క్రిపెన్సీస్ అంటే డిఫరెన్సెస్ అని. ఓకేనా? మా క్వశ్చన్ లో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అడిగారు, క్వశ్చన్ చూడండి. నో, ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అన్నారు. అండ్ డేట్ ఏమి ఇచ్చారమ్మా? 31st December. అది ఇయర్ ఎండా కాదా? క్యాలెండర్ ఇయర్ అయితే ఇయర్ ఎండ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవ్వదు, బేస్డ్ ఆన్ అజంప్షన్. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ని విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేస్తున్నాం, వితౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ కూడా చేస్తున్నాం. 2 టైప్స్ లో చేస్తాం మనం. ఇప్పుడు మనం విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేసినా, వితౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేసినా ఆన్సర్ విల్ బి సేమ్. లాస్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ సేమ్ వస్తుంది. ఓకేనా? డన్. నౌ ఫస్ట్ విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేద్దాం. లాస్ట్ 2 క్వశ్చన్స్ అలాగే చేస్తాం కదా, విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేద్దాం. మా రూల్ ఏంటమ్మా? మన చేతిలో ఉంటే అడ్జస్టెడ్ క్యాష్ బుక్, మన చేతిలో లేకపోతే విఆర్ఎస్. నా ఫస్ట్ ట్రాన్సాక్షన్ on 15th December 2019, the payment side of cash book was under cash by 10,000. Cash book payment side అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? అండర్ క్యాష్ బై 10,000 అంటే 10,000 తక్కువైంది అని. తక్కువైనప్పుడు ఏం చేయాలమ్మా? ఎక్కువ చేయాలి. ఎక్కువైనప్పుడు ఏం చేయాలమ్మా? తక్కువ చేయాలి. సో ఇక్కడ పేమెంట్ సైడ్ అండర్ క్యాష్ బై 10,000. సో తక్కువైంది కదా, ఏం చేయాలమ్మా? ఎక్కువ చేయాలి. ఎక్కడ? పేమెంట్ సైడ్ ఎక్కువ చేయాలి, రిసీట్ సైడ్ కాదు. ఎక్కడ ఎక్కువ చేయాలమ్మా? పేమెంట్ సైడ్. సో ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్ పాస్బుక్, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బిఆర్ఎస్. సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ క్వశ్చన్ తో పాటే చేసేద్దామమ్మా. ఇది మీకు క్లాస్ లో నేను ఒకే వేలో చెప్పొచ్చుంటా, అదర్ వే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? Adjusted cash book, given balance, opening balance how much? 8,36,400. Favorable, unfavorable? Favorable. So to balance brought down 8,36,400. Payment side under cash. Payment side తక్కువైంది, ఇప్పుడు పేమెంట్ సైడ్ ఎక్కువ చేయాలి. సో ఎంత? 10,000. పేమెంట్ సైడ్ నోట్ చేస్తే సరిపోదాం, పేమెంట్ ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్, సో ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్, a check rupees 1,31,000 issued on 25th December was not taken in bank column. A check for rupees 1,31,000 issued. Check issue చేసామా లేదా? Yes. But was not taken in bank column అంటే మనం ఇష్యూ చేసాం కరెక్ట్, క్యాష్ బుక్ లో రికార్డ్ చేసాము, కానీ అది క్యాష్ బుక్ లో, మా క్యాష్ బుక్ లో మనకి డిస్కౌంట్ కాలం, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం 3 కాలమ్స్ ఉంటాయి. మా బిఆర్ఎస్ కి మనకి రిలవెంట్ ఏంటమ్మా? క్యాష్ కాలమా, డిస్కౌంట్ కాలమా? బ్యాంక్ కాలం రిలవెంట్. ఏంటది? బ్యాంక్ కాలం. అంటే నువ్వు బ్యాంక్ కాలం లో రికార్డ్ చేస్తేనే రికార్డ్ అయినట్టు, బ్యాంక్ కాలం రికార్డ్ చేయలేదనుకోండి రికార్డ్ అవ్వనట్టు, ఈవెన్ దో యూ రికార్డెడ్ ఇన్ క్యాష్ కాలం. సో ఇప్పుడు పేమెంట్ క్యాష్ బుక్ లో ఎంటర్ అయింది, కానీ క్యాష్ కాలం లో ఎంటర్ అయింది, బ్యాంక్ కాలం లో ఎంటర్ అవ్వలేదంట. అంటే అసలు క్యాష్ బుక్ లో ఎంటర్ అయినట్ట? ఇప్పుడు క్యాష్ బుక్ లో ఏం చేయాలమ్మా? ఎంటర్ చేయాలి. పేమెంటా, రిసీటా? ఎక్కడ ఎంటర్ చేయాలి? క్యాష్ బుక్. డెబిట్ సైడా, క్రెడిట్ సైడా? క్రెడిట్ సైడ్. మన చేతిలో ఉందా లేదా? ఎస్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బిఆర్ఎస్? అడ్జస్టెడ్ క్యాష్ బుక్. డెబిటా, క్రెడిటా? క్రెడిట్. ఎంత? 1,31,000. 1,31,000. క్లియరా? నెక్స్ట్, సో సెకండ్ వన్ కూడా అడ్జస్టెడ్ క్యాష్ బుక్. నెక్స్ట్ థర్డ్ వన్, one deposit rupees 1,50,000 was recorded in the cash book as if there is no bank column there. అంటే ఇక్కడ కూడా ఏంటమ్మా? రికార్డ్ అయింది, కానీ అందులో
బ్యాంక్ కాలం లేకపోతే ఎక్కడ రికార్డ్ చేస్తారమ్మా? క్యాష్ కాలం లో. సో బ్యాంక్ కాలం లేనప్పుడు ఎలాగైతే రికార్డ్ అవుతుందో అలాగే రికార్డ్ అయిందంట. అంటే క్యాష్ కాలం లో రికార్డ్ అయింది. మనకు రిలవెంట్ ఏంటమ్మా? క్యాష్ కాలమా బ్యాంక్ కాలమా? బ్యాంక్ కాలం. బ్యాంక్ కాలం లో రికార్డ్ అయిందా? అవ్వలేదు. అంటే డిపాజిట్ అసలు క్యాష్ బుక్ బ్యాంక్ కాలం లోనే రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు రికార్డ్ చేయండి. ఇప్పుడు రికార్డ్ చేయాలి. రిసీటా పేమెంట్, డెబిటా క్రెడిటా? డెబిట్. సో డెబిట్ షేర్ నోట్ చేయండి. 1,50,000 మన చేతిలో మన బ్యాంక్ చేతిలోనా? మన చేతిలో. అంటే అడ్జస్టెడ్ క్యాష్ బుక్. సో దిస్ ఈస్ ఆల్సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్. సెకండ్ వన్ ఈస్ ఆల్సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్. Fourth one. On 18th December 2019, important. మా రీసెంట్ ఎగ్జామ్ కాకుండా ఆ ప్రిసీడింగ్ ఎగ్జామ్ లో ఈ అడ్జస్ట్మెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. అండ్ ఈసారి రాదు, బట్ అయినా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే రిమైనింగ్ అడ్జస్ట్మెంట్స్ వల్ల ఇంపార్టెంట్ అయినా మీ క్వశ్చన్. ఓకేనా? బట్ వినండి, తెలుస్తుంది కదా. అవునా కదా? సమ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేయలేము, గూగ్లీ వస్తుంది. అప్పుడేమో ఎక్స్పెక్ట్ చేసింది రాదు అని. ఓకేనా? అయితే గూగ్లీ వేస్తారు. గూగ్లీ. ఓకేనా? ఆన్ 18th December అంటే స్పిన్ అమ్మా, ఎటు తిరుగుతుందో తెలియదు. ఓకేనా? అట్లా. ఆన్ 18th December, the debit balance of 15,260, listen, on a previous day was brought forwarded as credit balance. Was brought forwarded as credit balance. My adjustment maximum marks doubt untadi. So listen careful. Doubt ledante very good amma, super. But this is cash book. This is also cash book. Okay na. But this is on January 1st and this is on January 2nd. ఎందుకు సార్ 2 dates కి 2 క్యాష్ బుక్స్ సార్ అంటే ఒకటే క్యాష్ బుక్ అమ్మ, ఇది నెక్స్ట్ పేజ్. ఇప్పుడు నేను సెకండ్ పేజ్ చూపించలేను కదా, చూపించగలుగుతానా? నెక్స్ట్ పేజ్. ఓకేనా? నార్మల్ మనం ఏం చేస్తామంటే మంత్ ఎండ్ కానీ ఇయర్ ఎండ్ కానీ లెజర్ బ్యాలెన్స్ చేస్తాం. బట్ బిజినెస్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళకి వర్క్ ఈజీ చేయాలంటే ఎవ్రీ పేజ్ ఎండ్ కి బ్యాలెన్స్ చేసి అది నెక్స్ట్ పేజ్ లో నోట్ చేస్తారు. బుక్ ఉంది, లెజర్ బుక్. ఒక లెజర్ అకౌంట్ మల్టిపుల్ బుక్స్ లా ఉంటుంది. ఇప్పుడు ఇయర్ ఎండ్ కి అన్ని బుక్స్ లో ఉన్న డెబిట్ ఐటమ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చుంటారా? నో. ఎవ్రీ పేజ్ ఎండ్ కి బ్యాలెన్స్ చేసి నెక్స్ట్ పేజ్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ రాస్తారు. మళ్ళీ ఆ పేజ్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకేనా? సో అలా జనవరి 1st కి పేజ్ ఎండ్ కి 15,260 వచ్చిందంట. ఏ బ్యాలెన్స్ అమ్మా? అది డెబిట్ బ్యాలెన్స్. మా డెబిట్ బ్యాలెన్స్ దేనికి వస్తుంది? క్యాష్ బుక్ పాస్ బుక్? క్యాష్. చెప్పండి. ఎస్, క్యాష్ బుక్ కదా. జనవరి ఎండింగ్. సో ఆన్ 18th December డెబిట్ బ్యాలెన్స్ 15,260 ఉంది. సో 15,260 ఆఫ్ ప్రీవియస్ డే అంటే ప్రీవియస్ డే ఎండింగ్ బ్యాలెన్స్ ఏనా? చెప్పండి. మా ప్రీవియస్ డే ఎండింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ డేకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ప్రీవియస్ డే ఎండింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 15,260. మా ఎండింగ్ అంటే ఓపెనింగ్ క్లోజింగ్? క్లోజింగ్. క్లోజింగ్ డెబిట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ సైడా క్రెడిట్ సైడా? చెప్పండి. క్రెడిట్ సైడ్. సో 15,260 ఇక్కడ నోట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో 15,260 ఎక్కడ నోట్ చేస్తారమ్మా? డెబిట్ సైడా క్రెడిట్ సైడా? డెబిట్ సైడ్ నోట్ చేయాలి 15,260. కానీ ఇక్కడ ఏమైందంట, దే క్యారీ ఫార్వర్డెడ్ యాజ్ క్రెడిట్ బ్యాలెన్స్ 15,260 రాస్తారు. యాక్చువల్ అమౌంట్ ఎక్కడ ఉండాలి? డెబిట్ లో ఉండాలి. కానీ డెబిట్ లో లేదు, క్రెడిట్ లో ఉంది. డెబిట్ లో లేదు, క్రెడిట్ లో ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ రాయాల్సింది వాళ్ళు క్రెడిట్ బ్యాలెన్స్ లా నోట్ చేస్తారంట. నౌ ఎర్రరా కదా? ఎస్. క్యాష్ బుక్ లోనా పాస్బుక్ లోనా? క్యాష్ బుక్ లో. మన చేతిలోనే ఉంది కదా. రెక్టిఫై చేయాలా లేదా? ఎస్, రెక్టిఫై చేయాలి. నౌ మన యాక్చువల్ 15,260 ఎక్కడ ఉండాలి చెప్పండి? డెబిట్ లో ఉండాలి. కానీ ఎక్కడ ఉంది? క్రెడిట్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ లో ఉన్నదాన్ని తీసేయండి, అక్కడ ఉండొద్దు. అవునా కదా? అది క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే స్ట్రైక్ ఆఫ్. ఏం చేయాలమ్మా? డెబిట్ సైడ్ నోట్ 15,260. ఇప్పుడు డెబిట్ 15,260 నోట్ చేయడం వల్ల క్రెడిట్ లో ఉన్నది క్యాన్సిల్ అయింది. మరి యాక్చువల్ డెబిట్ లో ఉన్నది ఉందా? నో. ఇప్పుడు నువ్వు మళ్ళీ డెబిట్ లో నోట్ చేయాలి. ఎంత? 15,260. అంటే ఓవరాల్ గా క్యాష్ బుక్ లో ఎంత డెబిట్ చేయాలి? 30,520. 30,520 క్యాష్ బుక్ లో డెబిట్ చేస్తే ఎర్రర్ రెక్టిఫై అయినట్టు. ఎర్రర్ రెక్టిఫై అయినట్టు. సో 30,520 డెబిటెడ్ ఇన్ క్యాష్ బుక్.
క్లియరా? మా డెబిట్ లో నోట్ చేయాల్సిన అమౌంట్ క్రెడిట్ లో నోట్ చేశారు అనుకోండి, దానివల్ల డబల్ మిస్టేక్ అయినట్టు. దానివల్ల డబల్ మిస్టేక్. సో ఆ డబల్ మిస్టేక్ రెక్టిఫై చేయడం కోసం డెబిట్ సైడ్ డబల్ అమౌంట్. క్లియరా? డెబిట్ లో నోట్ చేయాల్సి నోట్ చేయలేదు, క్రెడిట్ లో నోట్ చేశారు. టు క్యాన్సల్ దట్ క్రెడిట్ ఫస్ట్ డెబిట్ చేయండి. అండ్ యాక్చువల్ కరెక్ట్ డెబిట్ లో ఉండాలి కదా, అది కూడా మళ్ళీ డెబిట్ చేయాలి. సో ఓవరాల్ డెబిట్ 2 టైమ్స్. 2 టైమ్స్ డెబిట్ చేయడం ఎందుకు? ఒకటేసారి డబల్ అమౌంట్ పోస్ట్ చేస్తే అయిపోతుంది కదా. సో 30,520. 30,520. క్లియరా? ఇంపార్టెంట్. నెక్స్ట్. సో ఇది కూడా అడ్జస్టెడ్ క్యాష్ బుక్. నెక్స్ట్ 5th వన్. ఆఫ్ ద టోటల్ చెక్స్ అమౌంటింగ్ 11,514 డ్రాన్. మరి డ్రాన్ అంటే ఇష్యూడ్. ఏంటది? ఇష్యూడ్. మొత్తం ఎంత ఇష్యూ చేసాం? 11,514. ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ చెక్స్ అగ్రిగేటింగ్ 7,815 వర్ ఇన్ క్యాష్. అంటే పేమెంట్ అయిపోయింది అని. మనం ఇష్యూ చేసిందేమో 11,514 అండ్ పేమెంట్ అయింది ఎంత? 7,815. సార్ అలా పాసిబుల్ అవుతుందా సార్? అవుతుందమ్మా. మల్టిపుల్ చెక్స్ ఉండొచ్చు. ఒకటే చెక్ ఉందనుకోండి, అందులో సగం పేమెంట్ ఇంకో సగం పేమెంట్ అవ్వకుండా ఉండదు, ఫుల్ పేమెంట్ అవుతుంది లేదా ఫుల్ డిజానర్ అవుతుంది. ఇక్కడ ఏమైంది? మనం ఇష్యూ చేసిన చెక్స్ అన్ని కలిపితే 11,514 రూపీస్ అంట. అందులో బ్యాంక్ నుంచి పేమెంట్ ఎంత అయింది? 7,815. సో మన దగ్గర పేమెంట్ ఏమో 11,514 రికార్డ్ అవుతుంది. పాస్బుక్ లో పేమెంట్ ఎంత రికార్డ్ అవుతుంది? 7,815. అవునా కదా? ఇప్పుడు పెండింగ్ ఎక్కడ ఉంది? క్యాష్ బుక్ లోనా పాస్బుక్ లోనా? పాస్బుక్. మన చేతిలో ఉందా? మన చేతిలో ఉందా? నో. బీఆర్ఎస్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. బీఆర్ఎస్. క్లియర్? నెక్స్ట్ 6th వన్. డివిడెండ్ 25,000 collected by the bank and subscription 1,000 paid by it were not recorded in the cash book. ఒక రిసీట్ రికార్డ్ అవ్వలేదు, ఒక పేమెంట్ రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? రికార్డ్ చేయాలి. రిసీట్ ఎంత? 25,000. పేమెంట్ ఎంత? 1,000. సో డెబిట్ 25,000, క్రెడిట్ 1,000. రిసీట్ డెబిట్ నోట్ చేయండి, పేమెంట్ క్రెడిట్ నోట్ చేయండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నెంబర్ 7. 1 అవుట్ గోయింగ్ చెక్. మా అవుట్ గోయింగ్ చెక్ అంటే ఇష్యూడా డిపాజిటెడ్? ఇష్యూడ్. 3,50,000 was recorded twice in cash book. క్యాష్ బుక్ లో పేమెంట్ 2 టైమ్స్ రికార్డ్ అయింది. 1 టైం రికార్డ్ అయితే సరిపోతుంది కదా, అవునా కదా? సో యాక్చువల్ గా ఆ 3,50,000 క్రెడిట్ రైట్ రికార్డ్ అవుతుంది. కానీ వాళ్ళు ఏం చేశారంట? 3,50,000 నోట్ చేశారు, మళ్ళీ 3,50,000 నోట్ చేశారు. కరెక్ట్ ఏంటమ్మా? 1 టైం 3,50,000 క్రెడిట్ ఉండాలి. వాళ్ళు ఏం చేశారంట? 2 టైమ్స్ 3,50,000 క్రెడిట్ చేశారు. ఇప్పుడు ఎర్రర్ రెక్టిఫై అవ్వాలంటే ఏం చేయాలి? 1 టైం డెబిట్ చేస్తే సరిపోతుంది కదా. సో వర్ నాట్ రికార్డెడ్ ఇన్ ద, సో పెయిడ్ బై ఇట్ వర్, సారీ, recorded twice in cash book. So to cancel that extra payment, now we need to record receipt. And the receipt 3,50,000. Now revised cash book balance. One lakh, 12 lakhs, 9. So 12,49,920. మాది డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్, క్లోజింగ్ బ్యాలెన్స్ కాబట్టి. సో బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. సో బ్యాలెన్స్ యాజ్ పర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఎంత? 12,49,920. మా బీఆర్ఎస్ తీసుకెళ్ళిన ట్రాన్సాక్షన్ ఎన్ని ఉన్నాయమ్మా? ఓన్లీ వన్, దట్ ఈస్ 5th ట్రాన్సాక్షన్. ఓన్లీ వన్, దట్ ఈస్ 5th ట్రాన్సాక్షన్. చెక్ ఇష్యూడ్ 11,514, బట్ అమౌంట్ ఎన్కాష్డ్ 7,815. డిఫరెన్స్ ఎంత? చెప్పండి ఎంత? 3,000. ఈ 3,699 క్యాష్ బుక్ లో పేమెంట్ అయిపోయింది, పాస్బుక్ లో పేమెంట్ రికార్డ్ అవ్వలేదు. సో క్యాష్ బుక్ లో పేమెంట్ ఎంటర్డ్, క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిందండి పాస్బుక్. సో ప్లస్ మైనస్? ప్లస్. ప్లస్. సో ప్లస్ 3,699. 12,53,619. ఇదేంటమ్మా? ఇది ప్రాబ్లం. విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేసాం మనం. ఏం చేసాం? విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. నౌ వితౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అంటే బీఆర్ఎస్. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కన్సిడర్ చేయాలి, ప్లస్ మైనస్. డన్. ఓకేనా?
So starting with balance as per cash book or passbook? Cash book. Balance as per cash book. Favorable or unfavorable? చెప్పండి, ఫేవరబుల్ అన్ఫేవరబుల్? ఫేవరబుల్. ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? పాస్బుక్. మా రూల్ చూడండి, ఫస్ట్ ఇచ్చిన ట్రాన్సాక్షన్ రిసిట్ పేమెంట్ ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ అది క్యాష్ బుక్ లో రికార్డ్ అయిందా, పాస్బుక్ లో రికార్డ్ అయిందా? అండ్ దేర్ ఆఫ్టర్ క్యాష్ బుక్ షోస్ మోర్ ఆర్ లెస్, పాస్బుక్ షోస్ మోర్ ఆర్ లెస్. మీకు కావాల్సిన బుక్ షోస్ మోర్ అనుకోండి, ప్లస్. మీకు కావాల్సిన బుక్ షోస్ లెస్ అయితే మైనస్. క్లియర్? నౌ ఫస్ట్ వన్, పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండర్ క్యాస్ట్. మా పేమెంట్ తక్కువైతే బ్యాలెన్స్ ఏమవుతుంది చెప్పండి? పేమెంట్ తక్కువైంది, బ్యాలెన్స్ ఆఫ్ దాట్ పర్టికులర్ బుక్ విల్ ఇంక్రీజ్. అంతేనా? పేమెంట్ తక్కువైంది, సో బ్యాలెన్స్ విల్ ఇంక్రీజ్. బ్యాలెన్స్ షోస్ మోర్. ఏ బుక్ లో? క్యాష్ బుక్ లో. సో క్యాష్ బుక్ షోస్ మోర్, పాస్బుక్ షోస్ లెస్. ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? పాస్బుక్. సో ప్లస్ మైనస్? సో 8,36,400 minus 10,000. Minus 10,000. Next, second one, 1,31,000 issued was not taken in the bank column. అంటే అసలు క్యాష్ బుక్ లోనే రికార్డ్ అవ్వలేదు. ఇష్యూడ్ అంటే పేమెంట్ రిసిట్. నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్, ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? పాస్బుక్. పాస్బుక్ షోస్ less balance, so plus or minus? So minus 1,31,000. Minus 1,31,000. మాకు నాట్ టేకెన్ ఇన్ బ్యాంక్ కాలం అంటే బ్యాంక్ వాళ్ళు తీసుకోలేదని కాదు. నాట్ టేకెన్ ఇన్ బ్యాంక్ కాలం అంటే క్యాష్ బుక్ లో ఉన్న బ్యాంక్ కాలం లో కన్సిడర్ చేయలేదు అని. క్యాష్ బుక్ లో ఉన్న బ్యాంక్ కాలం లో కన్సిడర్ చేయలేదు అని. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్, వన్ డిపాజిట్ 1,50,000. One deposit 1,50,000 was recorded in the cash book as if there is no bank column. Deposit receipt ఏనా? క్యాష్ బుక్ లో ఎంటర్ అయిందా లేదా? మా క్యాష్ బుక్ లో ఎంటర్ అయింది కానీ బ్యాంక్ కాలం లో ఎంటర్ అవ్వలేదు. దట్ మీన్స్ అసలు క్యాష్ బుక్ లోనే ఎంటర్ అవ్వలేదు అని. మనకు రిలవెంట్ అయినా బ్యాంక్ కాలం. సో డిపాజిట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్, రిసీట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్, రిసీట్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ మోర్. ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? Passbook. So passbook shows more, plus minus. So plus 1,50,000. 1,50,000. Next, fourth one, debit balance 15,260 on the previous day was brought forward as credit balance. Debit balance on the previous day brought forwarded as credit balance. Now observe careful. Debit balance అంటే రిసీట్ పేమెంట్? రిసీట్. మా రిసీట్ లో ఉండాల్సింది పేమెంట్ లో నోట్ చేశారు, అంతేనా? డెబిట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ యాజ్ క్రెడిట్ బ్యాలెన్స్. సో లిసన్ కేర్ఫుల్. 15,260 ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ నోట్ చేయకుండా 15,260 ఇక్కడ నోట్ చేశారు. సో ఫస్ట్ థింగ్, రిసీట్ లో 15,260 ఉందా? లేదు. అంటే బ్యాలెన్స్ డిక్రీస్ అయినట్టు. రిసీట్ లేదు కాబట్టి బ్యాలెన్స్ ఏమవుతామా? డిక్రీస్ అవుతుంది. ఎంత డిక్రీస్ అవుతుంది? 15,260. పేమెంట్ లో ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ పేమెంట్ ఎంటర్ అయింది. పేమెంట్ ఎంటర్ అవడం వల్ల ఏమవుతుంది? బ్యాలెన్స్ అగైన్ డిక్రీస్. సో అగైన్ డిక్రీస్ 15,260. అంటే ఓవరాల్ గా ఎంత డిక్రీస్ అయిందమ్మా? 30,520 క్యాష్ బుక్ లో డిక్రీస్ అయింది. క్యాష్ బుక్ షోస్ లెస్. ఇందాక మనం అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేసినప్పుడు 30,520 ఏం చేసాము? డెబిట్స్ అని నోట్ చేసాం. డిక్రీస్ అయింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయడం కోసం డెబిట్స్ అని నోట్ చేసాం. డబుల్ అమౌంట్. ఇక్కడ ఏమైంది? డిక్రీస్ అయింది. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సింది పాస్బుక్. సో ప్లస్ మైనస్? ప్లస్. ఎంత అమౌంట్ అమ్మా? 30,520. సో ప్లస్ 30,520. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, of the total checks amounting 11,514 drawn, but encashed only 7,815. So check issued but not presented 3,699. Check issued payment or receipt? Payment. Entered in cash book. Entered in cash book. Not entered in passbook. Payment entered in cash book. Cash book shows less balance. Passbook shows more balance. Identify sales passbook. So plus or minus? Plus. And the
3,699. Next, dividend collected by bank. Receipt of payment entered in passbook. Passbook shows more balance. Identify చేయాల్సింది passbook. Plus or minus? So plus 25,000. Next, subscription 1,000 paid by bank. Receipt of payment entered in passbook. Passbook shows less balance. Identify చేయాల్సింది passbook. So plus or minus? Minus 1,000. One outgoing check 3,50,000 entered twice in cash book. My payment double time entered in cash book. Passbook లో వన్ టైం ఎంటర్ అవుతుంది. పేమెంట్ ఎక్కడ ఎక్కువ ఎంటర్ అయింది? క్యాష్ బుక్. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయండి పాస్బుక్. సో ప్లస్ మైనస్? సో ప్లస్ 3,50,000. సో ఓవరాల్ 12,53,619. మా ప్రొసీజర్ అర్థమైందా? రిసీటా పేమెంట్ ఫస్ట్ ఎక్కడ రికార్డ్ అయింది? క్యాష్ బుక్ పాస్బుక్. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ దట్ బుక్ విల్ షోస్ మోరా లెస్. నీకు కావాల్సిన బుక్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఇఫ్ ఇట్ షోస్ మోర్ యాడ్, ఇఫ్ ఇట్ షోస్ లెస్ డిడక్ట్. మా అడ్జస్ట్ క్యాష్ బుక్ ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి ఆల్ ద టైమ్? ఎప్పుడు ప్రిపేర్ చేయాలి ఖచ్చితంగా? ఇయర్ ఎండ్. ఇయర్ ఎండ్ అది 31st December అవ్వచ్చు, 31st March అవ్వచ్చు. ఓకేనా? క్లియరా? చెప్పండి. ఎస్. మరి ఇదంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ మీకు ఏదో ఒక అబ్నార్మల్ ట్రాన్సాక్షన్ వస్తుందమ్మా. అది ఒక్కదాన్ని చూసి భయపడదు. ప్లస్ మైనస్ ఏదో చేయండి. లక్ ఉందనుకోండి నువ్వు చేసింది కరెక్ట్ అవుతుంది, ప్లస్ అవుతుంది, ఫుల్ మార్క్స్ వస్తాయి. నాకు అది రాదు, టఫ్ ఉంది, నాకు ఫుల్ మార్క్స్ రావు, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ఫాక్ట్ అసలు మీకు బీఆర్ఎస్ రాదు, ఇప్పటివరకు చూడలేదు, అన్ని ప్లస్లు చేయండి, ఒక్క మార్క్ అయినా వస్తుంది. అదృష్టం అన్ని ప్లస్లే వచ్చినాయి అనుకో, నిజంగా 10కి 10 వస్తాయి. మాకు ఎట్టైనా అదృష్టం ఉండేస్తారంటారా? లేదమ్మా, నేను కదా ఉంటది. ఓకేనా? దెన్ నేను రివైజ్ చేస్తున్నాను కదా, ఉంటది అదృష్టం. దెన్ క్లియరా? చెప్పండి. ఎస్. చెప్పి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ట్రాన్సాక్షన్ మీకు ఫౌండేషన్ అట్లాంటి ట్రాన్సాక్షన్ లేదు, బట్ ఇప్పుడు చూడండి. లిసన్ కేర్ఫుల్. గివెన్ బ్యాలెన్స్ as per cash book. Given balance as per cash book rupees 10,000. Rupees 10,000. My date of preparation of BRS is 30th September 2023. 30th September 2023. Now, checks issued rupees 1 lakh. Checks issued rupees 1 lakh in August. Checks issued rupees 1 lakh in August. Presented 35,000 on 10th October 2023. Presented 35,000 on 10th October 2023. Find balance as per passbook. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఎంత? 45,000 లేకపోతే 85,000? క్వశ్చన్ అర్థమైందా? బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 10,000. చెక్ ఇష్యూడ్ బట్ చెక్ ఇష్యూడ్ 1 lakh in August. Checks issued rupees 1 lakh in August. Presented 35,000 on 10th October. Presented 35,000 on 10th October.
జస్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి, నేను క్లియర్ చేస్తా. 1,10,000. సో 1,10,000 ఒక ఆన్సర్ వచ్చింది. ఎంతమ్మా ఆన్సర్? 45,000 ఒక ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ 75,000. సో 75,000 ఒక ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఎంత ఆన్సర్? ముబిన్ 45. 75 45? 75. నౌ లిసన్ కేర్ఫుల్. మా జనరలీ లిసన్ జనరల్లీ మనకి ఒక ట్రాన్సాక్షన్ 2 అమౌంట్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ తీసుకొని అది ప్లస్ మైనస్ చేస్తారు. క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం చెక్స్ ఇష్యూ చేసినప్పుడు ఆగస్టులోను ఎంత ఇష్యూ చేసాం? 1 lakh. ఆగస్ట్ నుంచి మన డేట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బిఆర్ఎస్ ఎంత? 30th September. లిసన్ 30th September. అయితే ఈ 1 lakh చెక్స్ లో 10th October కి 35,000 ప్రెసెంట్ అయిందంట. ఇప్పుడు 10th October వరకే 30th September ప్రెసెంట్ అయిందా? అవ్వలేదు. ఇప్పుడు బ్యాలెన్స్ 65,000 చూస్తారా? ఈ 65,000 ప్రెసెంట్ అయిందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇన్ సచ్ ఏ కేస్ దట్ ఈస్ ప్రెసెంటెడ్ బిఫోర్ 30th September ఓన్లీ. దట్ ఈస్ ప్రెసెంటెడ్ బిఫోర్ 30th September ఓన్లీ. అంటే 30th September ఆల్రెడీ ప్రెసెంట్ అయిపోయింది. అది కాదు ప్రాబ్లం మనకి. 30th September తర్వాత ఏదైతే ప్రెసెంట్ అయిందో అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మా వి ఇష్యూడ్ ప్రయర్ టు 30th September ఓన్లీ బట్ ప్రెసెంటెడ్ లేటర్. చెక్ ఇష్యూడ్ బట్ ప్రెసెంటెడ్ లేటర్. అంటే చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ అని. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ అని. డైరెక్ట్ గా మీరు ఏం చేస్తాం? 1 lakh మైనస్ 35,000 65,000 ప్లస్ చేస్తారు. అదిగా చేయాల్సి. ఇక్కడ రిలవెంట్ అమౌంట్ ఏంటమ్మా? ఓన్లీ 35,000. ఇప్పుడు ఇదే ట్రాన్సాక్షన్ ని ఇంకోలా కూడా చేయొచ్చమ్మా. చెక్ ఇష్యూడ్ 1 lakh బట్ ప్రెసెంటెడ్ ఓన్లీ 65,000. అదన్నా ఇదన్నా ఒకటే. చెక్ ఇష్యూడ్ బట్ ప్రెసెంట్ ఓన్లీ 65,000. అప్పుడు మీరు ఏం చేయాలి? 1 lakh కి 65,000 డిఫరెన్స్ 35,000 ప్లస్ చేసేస్తారు. అదే ట్రాన్సాక్షన్ ఇంకోలా ఇచ్చాను నేను. చెక్ ఇష్యూడ్ 1 lakh బట్ ప్రెసెంటెడ్ 35,000 లేటర్. అంటే ఏంటి? అది 30th September కంటే ముందు ప్రెసెంట్ అవ్వలేదు అని. ఇప్పుడు రిలవెంట్ అమౌంట్ టు యాడ్ ఆర్ డిడక్ట్ ఈస్ 35,000 65,000 1 lakh? చెప్పండి. 35,000. సో ఇష్యూ చేసాం కానీ ప్రెసెంట్ అవ్వలేదు. ఇష్యూడ్ పెయిడ్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ షోస్ లెస్, పాస్బుక్ షోస్ మోర్. ప్లస్ మైనస్? ప్లస్. వెరీ గుడ్ అమ్మా. 45,000. 45,000 డన్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? నో. ఇప్పుడు నేను లాస్ట్ చెప్పాను కదా ట్రాన్సాక్షన్, కొంచెం క్లారిటీ ఉండాలి దాని మీద. ఇదే లింక్ మీకు ఆల్రెడీ గ్రూప్ లో కూడా అప్డేట్ అయి ఉంటుంది. ఒకసారి ఎవరికైనా అర్థం కదా మళ్ళీ ఒకసారి వినండి అది. ఓకేనా? కమింగ్ గ్రాండ్ టెస్ట్ ఉంది కదా, అలాంటి ట్రాన్సాక్షన్ ఇన్కార్పొరేట్ చేయొచ్చు నేను. సో కేర్ఫుల్. డన్. ఓకేనా? మా మీకు ఒక అబ్నార్మల్ క్వశ్చన్ నేను ఇస్తాను ఎగ్జామ్ కి. అలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ కి రాదు, బట్ ఇస్తా. ట్రై చేస్తే చేయండి. ఓకేనా? అబ్నార్మల్ క్వశ్చన్. దట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ థియరీ అండ్ ప్రాక్టికల్. ఇక్కడ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇచ్చాను కదా, ఆ క్వశ్చన్ సాల్వ్ చేసుకోండి సరిపోద్ది. అందుకంటే ఎక్కువ అవసరం లేదమ్మా. ఆ క్వశ్చన్ కాన్సెప్చువల్ గా చేయండి. డెఫినెట్లీ యుల్ గెట్ 50% ఆఫ్ మార్క్స్ మినిమం. అంటే ఖచ్చితంగా పాస్ అవుతారు అని. ఓకేనా? మా అకౌంట్స్ టార్గెట్ 90 ప్లస్. 90 కదా, 90 ప్లస్. అండ్ మీకున్న 4 సబ్జెక్ట్స్ లో స్కోరింగ్ ఎకనామిక్స్ అనుకుంటారమ్మా. ఎకనామిక్స్ కదా, అకౌంట్స్. మా అకౌంట్స్ ఇస్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఓన్లీ. కొంచెం ప్లాన్డ్ గా చదువుకొని పోతే అకౌంట్స్ ఇస్ స్కోరింగ్ సబ్జెక్ట్. ట్రూ ఆర్ ఫాల్స్ మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ఉంది కదా, అందులోంచి బయటికే రావమ్మా. సేమ్ అదే డాక్యుమెంట్ ఫైనల్ ఎగ్జామ్ కు అదే డాక్యుమెంట్ చదవండి. ఎన్ని పేపర్స్ ఉంటాయి? ఒక 20 పేపర్స్ ఉంటాయా? రోజుకు ఒక సైడ్ చదవండి. ఆల్రెడీ మీరు గ్రాండ్ టెస్ట్ 1, 2 లో ఐసే బుక్ మొత్తం పర్ఫెక్ట్ అయి ఉంటారు. బ్యాచ్ 3 వాళ్ళైతే ఐసే బుక్ పర్ఫెక్ట్ అయి ఉంటారు. 1 and 2 ఐసే బుక్ అండ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ అయి ఉంటారు. మళ్ళీ రివర్స్ చేసుకోండి చాలు.
మీరు ఎక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ చూసినా అది ఇందులోంచే ఉంటది. మీరు ఏ ట్రూ ఆర్ ఫాల్స్ చూసినా నేను ఇచ్చిన ట్రూ ఆర్ ఫాల్స్ డాక్యుమెంట్ లో ఉంటది, అదర్ దాన్ ఐసీఐ. ఐసీఐ పక్క చదివేసి ఉంటారు కదా ఆల్రెడీ. దాంతోపాటు ఇది కూడా చదవండి. దీనిలోంచి ఒక 4 to 5 వస్తాయి. ఐసీఐ బుక్ నుంచి ఒకటి వస్తాయి, 6 వస్తాయి. 16 to 12, 16 to 12 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. నెక్స్ట్ అది కాకుండా లిజన్ బాబు వినండి. కంపెనీ అకౌంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కంపెనీ అకౌంట్స్ మీరు వదిలేసి ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఎట్లా ఉంటదంటే వాటర్ బాటిల్ నిండా వాటర్ ఉంటాయి కానీ క్యాప్ ఉండదు. ఎటు తిప్పలేము, వచ్చిన ఫీలింగ్ లో మాత్రమే ఉంటాం. మనకి ఇష్టం వచ్చినట్టు ఆడలేము అక్కడ. మనకి నచ్చినట్టు ఆడాలంటే కంపెనీ అకౌంట్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఒకటి కూడా వదలదు. అండ్ కంపెనీ అకౌంట్స్ నేను ఇక్కడ డీటెయిల్ గానే చెప్తా, ఫాస్ట్ గా ఉండదు, డీటెయిల్ గానే చెప్తా. నేను చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. స్కెడ్యూల్ 3 బ్యాలెన్స్ దిస్ టైమ్ ఎక్స్పెక్టెడ్. స్కెడ్యూల్ నేను చెప్తానమ్మా మీకు, నేను ఉన్నది ఎందుకు మీకు చెప్పనీకే కదా, మీకు చెప్పడం కోసమే వచ్చా నేను. దెన్ ఓకేనా, ఫాలో దట్. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఏ కేటగిరీ ఒకటి పర్ఫెక్ట్ ఉన్నాను, డెఫినెట్ గా 50+ 60 వస్తాయి, 60+ వస్తాయి. పర్ఫెక్ట్ గా అంటున్నా నేను, అటు ఇటుగా కాదు, పర్ఫెక్ట్ గా. ఓకేనా. మై టుమారోస్ క్లాస్ విల్ బి డిస్కసింగ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఒక్కసారి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టైం ఉంటే ఎంట్రీస్ వరకు చూసుకోనండి. క్వశ్చన్స్ ఏమవుతాం, క్వశ్చన్స్ కలిసి చేసుకుందాం. ఎంట్రీస్ వరకు ఒకసారి రివైజ్ చేయరండి. మీరు రివైజ్ చేసినా నేను రేపు పొద్దున చెప్తా, రేపు ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒకసారి. ఓకేనా. బట్ ఏమైనా క్లారిటీ మిస్ అయితే అది క్లారిటీ వస్తుంది. డన్. థ్యాంక్ యూ ఆల్. డన్ ఫర్ ద డే.